వెల్కమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అన్నిటికీ గుడ్ యాడ్ చేసుకోండి. బాగుంటుంది కదా, బాగుంటుంది గుడ్ యాడ్ చేస్తే. సో వింటున్న శ్రోతలందరికీ హ్యాపీ 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 డే అహెడ్. నేను బాగా చెప్తానండి, హ్యాపీ డే అహెడ్ అంటే వింటూ ఉంటే నాకు ఇంకా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. టాలీవుడ్ టాకీస్ ఇది, నేను మీ అందరికీ సాదర స్వాగతం చెప్తున్నాను. వెల్, జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మనం మంచి పనులు చేసుకుంటే మన జీవితం కూడా ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. మనం ఎప్పుడు 10 మందికి ప్రేమను పంచితే వాళ్ళు 10 మంది మన ప్రేమను పంచుతారు. వాళ్ళు పంచకపోయినా మనం పంచడం అన్న ప్రేమ అనేది జరుగుద్ది అనమాట. కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఇలా ప్రేమ గురించి మాడుతున్నాడంటే, లైఫ్ గురించి ఎందుకు మాడుతున్నారంటే, నిన్న చెప్పాను కదా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హీరో మిస్టర్ అభిజిత్ మనతో పాటు వస్తారని చెప్పేసి. వెల్, హీఈస్ హియర్. ఆ సినిమాలో లైఫ్, ప్రేమ, ఫ్రెండ్షిప్, ఆ తర్వాత ఇంకేమంటారు కాలనీ లైఫ్ అన్ని మిక్స్చర్ ఉంటుంది కాబట్టి దాంట్లోంచి నేను ఎన్నుకున్నది జీవితం, ప్రేమ రెండిటే. ఓకే, సో లెట్ మీ వెల్కమ్ మిస్టర్ అభిజిత్. హాయ్ అభిజిత్. హాయ్. Happy to welcome you to Tori and Tollywood Talkies, my show specially. Thank you. Happy Dasra. Happy Dasra. Happy Bakrid. ఇంకా happy Bakrid to you too, I guess. Yeah. So ఎలా ఉన్నారు? Good అండి, మీరు? Love cake. Love cake. So you forgot my brand, huh? No, I needed a small reminder. Okay, no problem. So success ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ అంటే బాగానే ఎంజాయ్ చేస్తున్నానండి. ఇట్స్ వెరీ నైస్, గుడ్ ఫీలింగ్. అందరికి బాగా నచ్చినట్టుంది సినిమా. అండ్ ఓవరాల్గా చాలా గుడ్ టాక్ వచ్చింది. అండ్ మా పర్ఫార్మెన్సెస్ కూడా అందరూ ఎలివేట్ అయ్యారు. అందరూ ఎలివేట్ అయ్యాం. అండ్ అంటే కొత్త వాళ్ళకి ఇంత బాగా చేశారు అనేది ఒక టాక్. సో దట్స్ చాలా మంది చెప్పేది కూడా అదే, అంటే నీతో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తామని. సో ఇట్స్ గుడ్ ఫీలింగ్ బేసిక్లీ. లక్ష్మి నాకు తెలియదండి, లక్ష్మి ఎలా ఉంటుంది నాకేం తెలుసు. పద్దు ఎలా ఉంటుంది? పద్దు ఇస్ ఫైన్, ఐ థింక్ షీస్ ఓకే. చాక్లెట్ ఇచ్చారు ఇప్పటికైనా? డైరీ మిల్క్ ఇప్పటికి బోల్డ్ ఇచ్చేసానండి. యాక్చువల్గా మీ సినిమాలు చూసి బోల్డ్ ఇచ్చారా? ఆల్రెడీ చాలా ఇచ్చేసాను. మీ సిస్టర్ ఎలా ఉంది? గుడ్. అట్లీస్ట్ ఎప్పుడైనా బాగా చదువుతుందా? యాక్చువల్గా అని చెప్పాలంటే నాకనే బాగా చదువుతుంది. షీఈ్ యాక్చువల్లీ వెరీ ఫోకస్డ్ కిడ్. ఓకే, చాలా ఇప్పుడు చదువు అని ఫుల్. షీఈ్ యాక్చువల్లీ రైటింగ్ ఎగ్జామ్స్ నౌ. రష్మి. సో గుడ్. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఐ థింక్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ హెస్ బిన్ ఫ్యాంటాస్టిక్. అండ్ ఆడియన్స్ కూడా, ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడ్డారు సినిమాని. ఎవరు చూసినా చాలా ఇష్టం, చాలా బాగుంది సినిమా. ఇట్స్ ఫీల్ గుడ్ మూవీ అనేది. ఇట్స్ గుడ్. నాకు దీంట్లో ఒక్కటి ఏంటంటే సెంటిమెంట్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఇట్ వాజ్ వెరీ హై లెవెల్స్. సో దాని గురించి ఆ సీన్స్ చేసేప్పుడు హ్యావ్ యూ ఫెల్ట్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ అనిపించలేదు. లక్కీగా సీన్స్ మేము కొంచెం లాస్ట్కి చేసాం. అంటే ఇనిషియల్గా పెట్టేసింటే మాకు కొంచెం కష్టమయ్యేదేమో, స్ట్రగుల్ చేసేవాళ్ళం ఏమో. కానీ లాస్ట్కి చేసేసరికి ఏమైందంటే నాకు ఒక లెవెల్కి వచ్చేసాం బేసిక్లీ. యాక్టింగ్ చేసేసి వేరే షార్ట్స్ చేశాక యూ ఎమోట్, యూ ఇంకా ఫ్లెక్సిబుల్ అవుతాం కదా. సో ఆ ఎమోషన్ అనేది బయటికి వచ్చింది యాక్చువల్గా. ఇంకో ప్లస్ పాయింట్ ఏమైందంటే మాకు అద్భుతమైనటువంటి కోస్టార్స్ ఉన్నారు మాకు. అమలా గారు. సో ఆవిడ యాక్టింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు ఆటోమేటిక్గా యూ జస్ట్ హ్యావ్ టు రియాక్ట్ టు వాట్ షీస్ డూయింగ్ అండి. సో అది ఆటోమేటిక్గా ఫీల్ వచ్చేస్తుంది మాకు. వండర్ఫుల్. ఇట్స్ ఆఫ్టర్ 22 years అనేది 20 ఏళ్ళ తర్వాత ఆమె మళ్ళీ రావడం, అది మళ్ళీ నేను ఆమె కొడుకులా నటించడం అనేది ఇట్స్ అంటే చూడండి మీకు హౌ మెనీ పీపుల్ గెట్ ఎ ఛాన్స్ టు. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ వండర్ఫుల్. ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. అండ్ దేర్ ఇస్ అంజలా జావేరి too. Anjala Javeri is a beauty. She's phenomenally good looking. సుధాకర్ సినిమాలో డైలాగ్ అంటాడు, మా ఏరియాలో కాంటే ఉంటుంది చీర కడతా చూడు అని. సో దట్స్ పర్ఫెక్ట్. అవునండి, ఇప్పుడు శేఖర్ గారి కాస్టింగ్ పూర్తిగా ఆయన అనుకున్నట్టే జరిగింది బేసిక్లీ. పర్ఫెక్ట్, ప్రతి క్యారెక్టర్ అలా వచ్చి పడింది బేసిక్గా. సో దట్స్ గుడ్ థింగ్. సో మీ క్యారెక్టర్ మీరు చూస్ చేసుకున్నారా, ఆయన చూస్ చేసి మీకు చెప్పడం జరిగిందా? ఆయన సెలెక్ట్ చేస్తారండి, నేను ఎలా సెలెక్ట్ చేస్తాను? అంటే ఈజ్ దేర్ ఎనీ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ? అంటే ఆయన చెప్పడం కానీ నీ క్యారెక్టర్ ఇది అని చెప్పేసి, అంటే బిఫోర్ యూ గెట్ ఎనీ? లేదు, ఆయన ఇప్పుడు ఏ కాస్టింగ్ డైరెక్టర్ అయినా కానీ ఇప్పుడు ఒక క్యారెక్టర్ అనుకుంటారండి. దాని తర్వాత కాస్ట్ చేస్తున్నప్పుడు ఈ అబ్బాయి ఈ క్యారెక్టర్ సూట్ అవుతాడేమో అని ఫస్ట్ అనుకోనే ఆడిషన్కి పిలుస్తారు. అవును. దాని తర్వాత మనం ఎస్ నో చెప్పేదే ఉంటుంది. నాకు ఈ క్యారెక్టర్ కావాలా, ఆ క్యారెక్టర్ కావాలా అనే ప్రసక్తి లేదు అసలు. And especially it's a dream launch for you guys. It is, you could call it that. It's a very good launch. Most people don't get this kind of opportunity. Exactly. So అది మాకు అది దక్కింది. సో
చాలా మంచి అదృష్టం అనుకుంటున్నాను అంతే. సో మీరంతా ఒక మంచి నీట్ బాయ్స్ లాగా, నీట్ టీమ్ లాగా, నీట్ పిల్లోడ్ లాగా నీట్గా లాంచ్ అయ్యారు. నెక్స్ట్ ఏదైనా నాటు సినిమా చేయాల్సి వస్తే చేద్దాం నాకుందండి, కానీ స్క్రిప్ట్ రావాలి కదా. లేదు అంటే నీట్గా చూసిన వాళ్ళు నాటుగా చేయగలరా అంటే ఒకేసారి చూస్తే షాక్ అయిపోతారేమో. అంటే అలా నాకు అలా చేయాలని కూడా లేదు యాక్చువల్గా. అంటే యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఎనీ సార్ట్ ఆఫ్ రోల్ అండ్ యూ షుడ్ వర్క్ టువర్డ్స్ దట్ ఆల్సో. కానీ ఫార్ మీ అండ్ ఐ ప్రిఫర్ టు డూ లైక్ సంథింగ్ వెరీ క్లోజ్ టు సీను. సో అలాంటివే సెలెక్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా. స్క్రిప్ట్స్ అదే టైం పడుతుంది అలా. బట్ యువర్ క్యారెక్టర్ వాజ్ లిటరలీ షోన్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి నాకు, అంటే అందరికీ ఉంటాయి. అండ్ బట్ కొంచెం ఎక్కువగా మీ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యిందంటే ఎమోషనల్గా. అంటే కొంచెం ఉంటుంది. సో అదేనండి, ఇప్పుడు నా క్యారెక్టర్ పరంగా చూస్తే నాకు ఆల్మోస్ట్ అన్ని ఎమోషన్స్ ప్లే చేశాను. సో బేసిక్లీ రొమాన్స్ ఉంటుంది, కామెడీ, కొన్ని సటిల్ కామెడీ ఉంటుంది. బేసిక్లీ ఇట్స్ సటిల్ రోల్ అండి. అంటే పెద్దగా ఊహా ఉండదు, లౌడ్ బాడీ లాంగ్వేజ్ ఉండదు, అది లిటిల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో దట్స్ హౌ సీను ఇస్. ఎక్కువ చేయకుండా లిటిల్ అంటే దట్స్ హౌ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ టూ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ సినిమా కోసం 20 kgs తగ్గారు. 20 కాదండి, మరి 20 కూడా కాదు, వెయిట్ తగ్గాను యాక్చువల్లీ. ఐ లాస్ట్ అబౌట్ 9 to 10 kgs. అంతే? 10 kgs. ఓకే. అంతే కాదండి, చాలా 10 kgs తగ్గడం అనేది మామూలు విషయం కాదు. అంటే తగ్గొచ్చు, కానీ నాట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. ఐ లాస్ట్ ఇట్ విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ మంత్స్. కపుల్ ఆఫ్ మంత్స్ I had to lose that weight. సో ఆయన చెప్పారా నీ క్యారెక్టర్ ఇది, సో ఇంత తగ్గాలి అని? లేదు, ఆయన తగ్గడం అనేది ఏం ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే నువ్వు కొంచెం బక్కగా ఉంటే బాగుండేది అన్నారు. బట్ యూ సీమ్స్ లైక్ ఎ వెరీ గుడ్ మస్లర్ బాడీ. అంటే నాకు ఫిట్నెస్ అనేది ఇష్టం అండి. నాకు మసిల్ ప్రత్యేకంగా బాడీ బిల్డింగ్ చేయాలని ఏం లేదు. నాకు కొంచెం ఫిట్నెస్ అంటే మొదటి నుంచి చాలా ఇష్టం. సో అది చేస్తే అలా బాడీ వచ్చింది బేసిక్గా. సో దాన్ని తగ్గాలంటే ఏం లేదు, ఇట్స్ ప్రిటీ ఈజీ. కార్డియో చేయాలంతే, బాగా ఉరకాలి. తగ్గడం ఈజీ అంటారా? ఫుడ్ బాగా కంట్రోల్ చేసుకోవాలంతే. తగ్గడం ఈజీ. ఏదైనా ఈజీనేనండి, మనం అనుకుంటే చాలు. హార్డ్ వర్క్ చేయాలి కొంచెం, దానికి తగ్గట్టు వచ్చేస్తుంది దాని తర్వాత. సో గుడ్ టు హియర్. వెల్ లిసనర్స్, మీరు కనుక ఈలో అభిజిత్తో కనుక మాట్లాడాలనుకున్నట్టయితే 7038796611కి యూకే నెంబర్స్ అయితే 441223770661. పాపం బాగా కష్టపడుతున్నాడు డైట్ కోక్తో. అండ్ ఇండియా కాల్స్ అయితే 0406245113. ఇలాంటి అలవాట్లు లేవండి, మీరే అసలు ఇలాంటి అలవాట్లు ఇస్తున్నారు. Tory.11కి కాల్ చేసేయచ్చు. అండ్ సినిమాలో మ్యాక్సిమం బీజిఎంలో నీ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ ఓవర్స్ అండి నాది. అంటే ఐఎమ్ టెలింగ్ ద స్టోరీ కాబట్టి. అవును, స్టోరీస్ అంటే శేఖర్ గారు రైటింగ్ ప్రకారంగా నరేటివ్ లీడ్ అనేది ఆల్మోస్ట్ కొన్ని ఉంటాయి. బేసిక్లీ కొన్ని హ్యాపీ డేస్లో ఉండింది అండ్ మళ్ళీ ఈ సినిమాలో. సో ఐ వాజ్ డూయింగ్ దట్. సో వాయిస్ ఓవర్ కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, వాయిస్ ఓవర్స్. బీజిఎంతో పాటు కంటిన్యూ అయిపోతుంది. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక వాయిస్ ఓవర్లో చాలా చెప్పేయచ్చండి. ఇప్పుడు ఒక 10 సీన్లు షార్ట్లు షూట్ చేయడం కంటే చాలా కాలం గడిచిపోయింది అని చెప్పడానికి ఇట్లా విజువల్స్ ఇలా డిజాల్వ్ చేసి చూపించడం కంటే ఒక వాయిస్ ఓవర్లో చెప్తే కట్ షార్ట్స్ పెట్టేస్తే ఇట్స్ ఈజియర్. సో ఫర్ డైరెక్టర్ దట్స్ అన్ అడ్వాంటేజ్. ఆయనకు తెలుసు ఆయనకి ఏం కావాలో. సో అలాంటప్పుడు ఒక క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ ఉంటే ఎలాగో ఒక స్టోరీ అంటే ఒక యాంగిల్లో తీయాలి కాబట్టి it has to come from a certain point of view. It has to be told, narrative point of view కాబట్టి the voice overs పెట్టేస్తే ఇంకా it's a lot easier. సో కష్టమైంది ఏమైనా ఉన్నాయా ఆ టైంలో? బాగా కష్టపడి చెప్పింది. నేనా? డబ్బింగ్ అంటున్నారా? డబ్బింగ్ చాలా కష్టపడ్డామండి. ఎందుకంటే అక్కడే అసలైన టెస్ట్ ఉంటుంది. డబ్బింగ్ నేను చాలా, ఎందుకంటే నాకు డబ్బింగ్ అనేది ఇప్పుడు ఫర్ న్యూ కమర్ ఇట్స్ ఫస్ట్ ఏంటంటే అలాంటి మోస్ట్ పీపుల్ డోంట్ గెట్ టు డబ్ ఇన్ దర్ ఫస్ట్ ఫిల్మ్. అవును, డబ్బింగ్ ఇస్ డన్ బై ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. వస్తారు, చేసేస్తారు, వెళ్ళిపోతారు. అండ్ నాకు అది ఎందుకంటే శేఖర్ గారు లుక్స్ ఫర్ దట్ ఫ్రెష్నెస్ ఫీలింగ్ ఉండాలి. అండ్ పర్సనలీ ఐఎమ్ హ్యాపీ ఐ డబ్ ఫర్ మై సెల్ఫ్ బికాజ్ ఇట్ అదర్వైజ్ ఇట్ వోంట్ హావ్ కమ్ అవుట్ దట్ వే. ఆ రానెస్ అనేది ఉండాలి, ఉంటేనే వస్తుంది. అందుకే సో మేము డబ్బింగ్లో నాకు ఎందుకు కష్టమైందంటే నేను మాట్లాడుతుంటప్పుడు మీరు పికప్ చేయలేరు, కానీ ఆ మైక్ పికప్ చేస్తుంది.
ఏవో లిటిల్ డిస్టర్బెన్స్ సౌండ్స్ వస్తుంటాయి నాకు. అది ఏంటో నాకు తెలియదు. టిల్ డేట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. లేదండి క్లారిటీ లేదు, వాటర్ తాగండి, హాల్స్ తినండి, టీ తాగి రండి, హాట్ సంథింగ్, డూ సంథింగ్, కమ్ బ్యాక్, ఐమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్ విత్ యూ. సౌండ్ ఇంజనీర్ రోజు అదే స్టోరీ. సో అందుకే చాలా డిలే అయిపోయింది. ఓకే వెల్ వి హావ్ ఎ ఫస్ట్ కాలర్ అంట. ఓ వావ్. హలో హాయ్ లేడీస్. ఓ ఎవరండి? లేడీసే ఉంటారు. మిమ్మల్ని బ్యాంకు ఆస్ట్రేలియా. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. మీరు గుడ్ మార్నింగ్ అండి. అనుగారు ఏ నేను ఎప్పుడు అంతే చిల్లిప్పి. ఎలా ఉన్నారండి? లవ్ కేక. వెల్ అభిజిత్తో ఏంటండి ఏంటేంటి నేను ఇక్కడే కూర్చుంటా బట్ కాల్ పక్క డైవర్ట్ చేస్తా. మాట్లాడి. హాయ్ హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. చెప్పండి ఎలా ఉన్నారు? రైట్ డబ్బింగ్ వీడియోస్ కొన్ని పెట్టారు యాక్చువల్లీ. ఇట్స్ ప్రిటీ ఫన్ యాక్చువల్లీ మేకింగ్ వీడియోస్. అనగనగా ఒక సన్షైన్ వ్యాలీ. ఇక్కడ గొడవలు ఉంటాయి బాస్, ఒక రేంజ్ లో ఉంటాయి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఇది మన సినిమా. ఏ ఫేస్ బి ఫేస్ గోల్డ్ ఫేస్ బి ఫేస్. Yeah, I was just watching it. It was really good. Your movie Thank you. was really good. Thank you. What did you like about it most? Basically I'm a Amla's fan. I'm sorry? So Amla's a fan. Oh, you're an Amala fan. That's awesome. So that should translate into Abhijit fan as well. Well, that will come if you have more movies coming. I do. Oh no. Yeah. In time I will tell you. Next show. So how did you get into films basically? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా? సినిమాలు అంటే ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్. Okay. కానీ ఎప్పుడు అని ఆశలు పెట్టుకోలేదు సినిమాలు చేద్దామని. అంటే అదొక విధంగా ఒక భయం అనుకోవచ్చు, ఒక ఫార్ ఫెస్ట్ ఐడియాస్ ఎందుకులే అనుకోవచ్చు. కానీ బేసిక్లీ అది అయ్యింది, అంటే అది జరిగింది. సో ఐఎమ్ హియర్ నౌ అండ్ యా that's become one of those big actors like that. Oh wow, I hope I become one of those big actors as well. Thanks Andy, thanks for the wishes. Like I hear it's like a stepping stone basically. So mere చిన్నప్పుడు start చేశారు కదా like right now, so you will definitely become like that. Yeah, going by that logic I think it's a great launch. Yeah, and that's what Shekhar Kamla గారి film ante definitely you'll have a hit. Yes, that's what keeps me going actually. That's why. Yes, I do actually. It's a good launch and చాలా మంచి లాంచ్ దొరికింది. Actually like a concept like మీకు ఎట్లా నచ్చింది, like the whole, like how did you feel when you heard the story? When I heard the story, I liked it. It was a feel good concept that I really connected to immediately. And especially my character, because it's ain't boss dad cook tagi chesna. So I'm sorry. So my character is very close to me, and Seenu and Abhijit are very close to each other that way. And Shekhar garu select cheyadam kuda alage chesaru. So it worked out really well. Nen chala ante naku connect ayin basic ga. The way you're talking like right now, like right. Praveen Tony and also me cinema lo, like you have a resemblance. I can see that. Yeah, we're very similar, and Seenu and Abhijit are very close to each other. The soft nature, and yeah, I can see that. Yeah, like me. Abba, like what? Yes. Oh no. So adande. It was a good fun. It was a great experience actually, more than anything else. Yeah, it sounds like especially with like Shekhar Kamla, like his type of movies, I've felt there are different kinds, like the college days or even Aukay Biryani. And now this. Each one is of a different genre. I think Happy Days and Life is Beautiful can be called contemporaries of the same kind, because they're both about youngsters and growing up and all of that. Yeah, alantide. Kani otherwise every film he's made is very different from each other. From Anand or Godavari or Leader, again they're all different topics. Oh yeah, definitely. I didn't get one thing in Life is Beautiful. Like lastly, I didn't get that scene. Can you kind of explain that? Edandi? Which scene are you talking about andi? Amla and like the daughter, this last scene. Avunu ante Amla garu malli ante she comes back kada.
అదే అండి. Okay, yeah, because I actually watched, I won't say it, but DVD copyright. I wouldn't encourage some of those. Okay, yeah. See, that's the problems you will face if you watched pirated copies. You know what is in Australia? Symbol direct గా రావు తొందరగా, and అది కూడా మంచి క్వాలిటీ రావు. So ఏం చేయాలి? తొందరగా రావా? Oh. లేదండి, చాలా బాగా రిలీజ్ చేసాము. యాక్చువల్లీ ఐ హావ్ సమ్ రిలేటివ్స్ ఇన్ ఆస్ట్రేలియా యాజ్ వెల్. ఇట్స్ ఇట్స్ where do you live in Australia అండి? Sydney. Oh, my sister lives in Sydney as well. She's watched the movie. Okay. I'm just going to text her and find out where she watched the movie. I think it's like 12 o'clock or 2 o'clock in Australia, right? Yeah. So yeah, I don't think she's awake, but otherwise I would have. It released and Life is Beautiful had one of the best abroad overseas release. In fact, in the US it's phenomenal. I think Rajinikanth range ki hellipoyindi adi. Like all the movies run, but here we have like a small problem. Like they only run like peddawal actors, like Junior and Right. Yeah. I know what you're talking about. Yeah. So it's okay. Watch it. The DVD should come out pretty soon. Yeah, that's the thing. The DVD did come. Right. Yeah. Alaga. The official DVD Yeah. that we will release. This time you guys will That we will hold a press conference for, and you will know. Yeah. I was just asking one more question. Sure. Okay, with this movie, right? Right. Is there like difference in how the consequences like each person displays? Is there a difference in what, Andy? I'm sorry. Meedi soft kada. Oh no. Then you saw that Sudhakar. He was koncham. He's loud. He's over the top. Yeah. Yeah. So like, was that the way that it should have showed how to display you three? It was an intended decision. That's how it was directed. That's how he wanted it. Shekhar garu from the start decided to play it that way. Ante difference in characters అనేది మీకు అది అడుగుతున్నారంటే మీకు తెలిసిపోయినట్టే. So if we succeeded in what we wanted to do. I did like that's why I was confused. I was like, oh okay, and because I actually watched Happy Days again to see if connection ఉందా లేదా అని అట్లా. హ్యాపీ డేస్ కి అంటే see the basic feel of it will be the same thing, but character to character compare చేయొద్దండి, ఎందుకంటే they'll be different again. Yeah, exactly. Absolutely. That's what I was like, yeah, like some of the characters, but then again some of them were very similar. Right. Some. Like Sudhakar, like how he had the Telangana accent, and Right. Happy Days lo Nikhil Siddharth. No. So that's why I was like trying to connect it, but then I didn't see much connection, so that's why I was wondering. That's the reason why I asked him that the climax was literally That's why we made a different film. Otherwise, we would have just made Happy Days again. and Happy Days 2 అని పెట్టుండేవారు కదా. కానీ ఈ మధ్య చేస్తున్నారు కదా సీక్వెల్స్ అన్ని అట్లా అందుకే. No. Sequels అంటే it was a conscious decision to make it that way, Andy. Right from the start, I think somewhere Shekhar garu decided to call it Life is Beautiful because Happy Days 2 and merely calling it Happy Days 2 అనేది maybe it didn't connect that much to him. Yeah. And I don't know, it's his decision to finally call his film whatever he wants to call it. Yeah. But the feel of it right from the start, it was an intended decision to make it that way. అంటే he wanted to revisit that genre and make it like that. అంటే ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ అండి మనకు కథ రాసేటప్పుడు మనకు బేసిక్గా ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ అండి. అంటే వాట్ యూ ఫీల్ లైక్ పుట్టింగ్ డౌన్ ఆన్ పేపర్ ఇస్ బేసిక్లీ వాట్ యూ మేక్ ఆన్ టు ఫిల్మ్. So yeah, he made it that way, and he made characters maybe similar, maybe dissimilar, but yeah, it worked out one way or another. Film's a hit, so I'm glad. It is. That's what I was really surprised with how the cinema was, and it actually related to the title. Like Life is Beautiful, like it actually made you realize life is beautiful with the small tips and like tucks. అదేనండి, అంటే లైఫ్ ఇస్ నాట్ అబౌట్ riches and having possessions and worldly possessions అంటారు కదా. It's more about the little joys of life అని చెప్పేది ఈ సినిమా బేసిక్గా. That's why I was like, yeah, I like the movie. అంతేనండి, అంటే ఈవెన్ ఇప్పుడు మనం రోజు చూసుకున్నా కానీ ఇప్పుడు దెర్ ఆర్ బిగ్ థింగ్స్ దట్ యుడ్ వాంట్ టు అచీవ్. యూ హ్యావ్ లాంగ్ టర్మ్ గోల్స్ అండ్ బట్ ఫ్రమ్ అ డే టు డే లైఫ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ యువర్ లైఫ్ వేరీస్ అండి. ఐ మీన్ సమ్ డేస్ యువర్ హ్యాపీ, సమ్ డేస్ యువర్ సాడ్ ఫర్ నో రీజన్. అండ్ కొన్ని రోజులు మనం అనుకున్న పనులు అసలు జరగవు, కొన్ని రోజులు యూ గెట్ ప్లెజెంట్ సర్ప్రైజెస్. సో దట్స్ హౌ లైఫ్ ఈజ్, ఇట్స్ అప్ అండ్ డౌన్. అండ్ that's why I was like reality hit కొంచెం like పిల్లలకి very very close to reality. Yeah, that's why I was like, wow, it's really good. That's so cool. So Anu garu, Yep. మరి Hey, it's Madhuri, not Anu. Madhuri.
Yeah. Madhuri, yeah. Sorry. No. Looks like Avin's having a bad day. Oh, yeah. He's having so much Diet Coke. Do you want to see it? Yeah, Diet Coke, yeah. It's in the video, you can watch it out. Next time, Abhijit Garki, Diet Coke promotion ivu. Diet Coke? That Coco? Promotion. Promotion ka? He must be a brand ambassador. I wouldn't endorse something like this. I don't know why I'm drinking this stuff. Let me drink some water. Well, so that was so nice talking to you, Madhuri garu. Thank you so much. Yeah, have a great day. Bye-bye. Bye, Andy. Good talking to you. Bye. 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 Dude, and I think I remember she's a doctor over there. Nutrition. అందుకే డైట్ కోక్కి అలా చెప్తున్నారు ఆవిడ. You don't even remember her name, brother. What should How I do you know what about? she does? I could remember. ఏంటంటే lots of girls అలా calling me రాయేస్తున్నా, brother. Hello, lots of girls calling me in every day and speaking to me, that makes sense. How can I remember all these people? Stop flattering yourself. I know no one calling me up and doing things. కానీ ఏంటంటే I still remember yesterday thing ఈవిడ కాల్ చేశారు and she told that she was doctor. అవునా? Nutrition, yeah. ఆస్ట్రేలియా వెళ్తే ఫ్రీ ట్రీట్మెంట్. కాంటాక్ట్ తీసుకో. వద్దులేండి అంత రిస్క్. ఆడికి వెళ్ళిన తర్వాత చంపేస్తే. సో అది వెల్ ఏదైనా కానీ ద సీన్ క్రికెట్ సీన్ స్పెషల్లీ ఐ మస్ట్ ఆస్క్ యూ. సుధాకర్ వచ్చేసి అరే ఒక్క రండ్రా ఏం ఆడుతున్నావురా అంటాడు. మీరు వచ్చేసి చెక్ చేస్తున్నా, పిచ్ చూస్తున్నా, ఎలా వెళ్తుందో బాల్ అని చెప్పేసి. అండ్ ఆ సీన్ అసలు ఎలా జరిగింది ఏంటి? లుక్ ఎట్ టు ద స్క్రీన్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎలా ఏమనిపించింది? Output was okay. I think the entire film's output was good, but it could have been excellent, is what I'm going to say. ఓకే. As with any other scene, it came out well. ఓకే. నేను అనుకున్నట్టుగానే క్లోజ్ టు అలానే వచ్చింది. యా, ఇట్స్ గుడ్. బట్ ఆ సీన్ నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. అసలు ఫస్ట్ సినిమా చూస్తున్నా అంటే ఫస్ట్ ఆ సీన్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తాను. అంటే మీరు బాగా కనెక్ట్ అయి ఉంటారు, ఎందుకంటే క్రికెట్ అనేది మనకు చాలా మందికి కనెక్ట్ అవుతారు. అంతే యాజ్ యంగ్స్టర్స్ ఇండియన్ స్పోర్ట్ ఇస్ క్రికెట్ మాక్సిమం. ఇట్ వాస్ హాకీ, నౌ ఇట్ బికేమ్ యాస్ క్రికెట్. అంతే కదా, క్రికెట్ అనేది అయిపోయింది అనమాట. నేను అన్నట్టు నాకు రియల్ లైఫ్లో కూడా క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు ఒక కల్ట్ ఫార్మేషన్ ఉండేది. ఇండియా మ్యాచ్ ఓడిపోయిందంటే ఏడ్చేవాడిని. సచిన్ అవుట్ అయిపోయాడంటే నేను డిప్రెషన్లో వెళ్ళిపోయేవాడిని. ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ వుడ్ హావ్ హ్యాపెండ్. ఓ మై గాడ్. సో హూస్ ఫ్యాన్ ఆఫ్ యువర్? హూస్ ఫ్యాన్ am I of? సచిన్ క్రికెట్లో? యా, అన్డౌటెడ్లీ సచిన్. ఓన్లీ సచిన్ మాత్రమే. సచిన్ అంతే. సచిన్. నో ధోని, నో జహీర్ ఖాన్, నో No, I like all our players. I think the young, the best, number one. ఫ్యాన్ అంటే ఒకటే అండి. ఫ్యాన్ అంటే ఒకరే. there's only one person you idolize. That's Sachin. సచిన్ లాగే మజిల్స్ పెంచండి మీరు కూడా. సచిన్ కి మజిల్స్ ఏం లేవండి. సచిన్ ఫ్యాన్ అంటే సచిన్ లాగా ఉండకుండా మీరు ఎందుకు ఇలా ఉన్నారు? సచిన్ ఫ్యాన్ అయితే సచిన్ లానే ఉండాలని ఇక్కడ రాసిందా? మోరల్ ఇస్ దట్ మనం ఫ్యాన్ ఒకరిని ఇలా ఎంచుకున్నాం అంటే వి గో విత్ దెమ్ కదా. అంటే there's a lot of angles to Sachin అండి. Sachin's hard work is what I follow. I don't necessarily have to be like him. Good. I would have been 5'6". What is Sachin's height? 5'5". I would have. అలా లేను కదా మరి. It's not my fault. I'm not 5'8". Yeah. పాపం అన్ఫార్చునేట్లీ దే కాల్ అప్ అండ్ ద కాల్ వాజ్ డిస్కనెక్టెడ్. పర్లేదు, మీరు కాల్ చేస్తుండండి 7038796611కి. యూకే నెంబర్స్ అయితే 441223770661. ఇండియా కాలర్స్ అయితే 0406624513. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలంటే tory.live1కి కాల్ చేయొచ్చు. అమ్మ చాలాసేపు చెప్పాను, చాలాసేపు మాట్లాడుకున్నాం మనం. లెట్స్ గో అండ్ లిసన్ ఎ సాంగ్ నౌ అండ్ విల్ టేక్ ఎ డైట్ కోక్ బ్రేక్ అండ్ యూ గైస్ గో అహెడ్ అండ్ లిసన్ ఎ సాంగ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. తర్వాత వచ్చాక చాలా మాట్లాడుకుందాం. చాలా ఏం లేదు, నాకు ఆ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉన్నాయి స్పెషల్గా విచ్ కనెక్టెడ్ మీ టూ గుడ్ టు ద ఫిల్మ్. సో లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్స్. సో సాంగ్ తర్వాత మళ్ళీ వస్తాం, తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. వాళ్ళు మొత్తానికి సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మిక్కీ జే మేయర్ గారి కంపోజిషన్ అది అండ్ ద సూపర్ సాంగ్. మీరు అంతా కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్ అది. ఇది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లేదు, నాట్ దిస్ వన్. డాన్స్ చేసిన సాంగ్ ఒకటే ఒక సాంగ్ ఉంటుంది. దట్ పాప్ అటు ఇటు ఊతుల్లో డాన్స్ చేశారు మీరు. లేదు సినిమాలో కాదు, నేను అమ్ముడు స్టేజ్ మీద. ఇట్స్ పాప్ సాంగ్ రైట్? ఆడియో ఫంక్షన్ that was the same song, remixed version, pop version, something. సంగ్ బై శ్రీరామ్ చంద్ర. సో అసలు ఆ రోజు ఆ డిఫరెంట్గా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడం ఏంటది
ఛాన్స్ శేఖర్ గారు క్రియేట్ చేశారా లేదంటే వాజ్ దట్ యువర్ ఓన్ గైస్ ఒపీనియన్? డిఫరెంట్గా ప్రజెంట్ చేయమని చెప్పారు శేఖర్ గారు. సినిమా క్యారెక్టర్లో కాకుండా డిఫరెంట్గా చేయండి, వేరేలా చేయండి అని చెప్పారు. సో అది మీ చాయిసే అంతే అంతే. అండ్ వీ హ్యాడ్ కొరియోగ్రాఫర్, సో ఇట్ వాస్ హిస్ ఐడియా అండ్ ఆల్ దట్. సో సో డాన్సులు మాత్రం ఊపేశారు అసలు ఆ రోజు స్టేజ్ మీద. సో ఆఫ్టర్ దట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అంతా చూసి వాట్ వాజ్ దేర్ రెస్పాన్స్? ఇప్పుడు నా ఫ్రెండ్స్ వరకు అంటే మా వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా. ఓకే. అండ్ మాకు కొంచెం షాక్ అయ్యారు. షాకింగ్ ఫర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా, దెన్ వై అంటే ఇప్పుడు నాకే తెలియదండి అలాంటి యాంగిల్ నాలో ఉందని చెప్పేసి. నేను ఐ మై సెల్ఫ్ వాజ్ డిస్కవరింగ్ హోల్ న్యూ యాంగిల్ టు మై సెల్ఫ్. అండ్ ఐ ఫిగర్ అవుట్ దట్ ఇట్ ఇస్ సబ్స్టాన్షియల్గానే ఉంది ఆ యాంగిల్ ఏదో నాలో. సినిమా చేశానంటే మామూలుగా అది కదా మరి. సో అలా అని చెప్పేసి ఫ్రెండ్స్ వర్ షాక్డ్, ఫ్యామిలీ వర్ సర్ప్రైజ్డ్. ఇట్ వాస్ ప్లెజెంట్, ఇట్ వాస్ నైస్, గుడ్ ఫర్ దెమ్, దే వర్ హ్యాపీ. ఓకే. మీకు ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వెన్ యూ అండ్ యువర్ సిస్టర్ ఫాట్ ఫర్ అ థర్డ్ పర్సన్, వాడి కోసం పెట్టేసుకొని అక్కడ 2 డైలాగ్స్ ఉంటాయి. డూ యూ రిమెంబర్ దెమ్? యా ఆఫ్ కోర్స్ ఐ రిమెంబర్ ఆల్ మై డైలాగ్స్ అండ్ ఆల్. సో ఒకసారి చెప్పరా ఆ డైలాగ్? ఏది మా ఫైట్ కోసం? ఆ ఫైట్ అయిన తర్వాత సుధాకర్తో మీరు అంటారు లైక్, ఏంట్రా మామ వాడి కోసం నన్ను కూడా పట్టించుకోవట్లేదు, చదువు కూడా మానేసింది అని చెప్పేసి. అది నా చెల్లిరా వాడి కోసమా, వాడి కోసం ఏంట్రా అంట. అంతే. 2 లైన్సా? ఒక ఈగ కూడా వాళ్ళనిచ్చేది కాదు నా మీద. ఇంకా చాలా ఉన్నాయా బేసిక్లీ ఎడిట్లో పోయా. బట్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్, బట్ దట్ వాస్ అంటే కొన్ని సీన్స్ ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అయ్యాయి. అండ్ దట్ నాకు మీ రిలేషన్లో బాగా కామన్గా నవ్వొచ్చేది ఇది సీన్స్ ఏంటంటే, దట్ యూ అండ్ యువర్ సిస్టర్ వాజ్ అట్ హోమ్ అండ్ క్యాబేజీ వండినందుకు ఎగ్ క్లాసిక్ ట్రేడ్ మార్క్ శేఖర్ గారు బిట్స్ అండి అవన్నీ. చాలా అందరూ చాలా కనెక్ట్ అవుతారు బేసిక్గా. క్యాబేజ్ కూర అనేది నిజంగా నాకు కూడా అసలు క్యాబేజ్ అనిపిస్తుంది ఒక్కొక్కరు. నేను మా అమ్మ వండితే పచ్చడి వేసుకొని తింటుంది, క్యాబేజ్ జోలికి కూడా పోను నేను. మా అమ్మ పర్లేదు బాగుంటుంది, మా అమ్మ బాగానే వండుతుంది, బట్ క్యాబేజ్ అంటే నచ్చదు నాకు. యా, సో అలాంటివి ఉంటాయి. సో సమ్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్ ఆర్ శేఖర్ గారు క్లాసిక్ ఎలిమెంట్స్, ట్రేడ్ మార్క్ ఎలిమెంట్స్ అవన్నీ. లిటిల్ థింగ్స్ అండి అసలు ఎవరు అంటే ఇలాంటివి ఒక కెమెరా పెట్టి లైటింగ్ చేసి ఫిల్మ్ దాని మీద షూట్ చేసి అసలు ఎవరు అనుకోరు బేసిక్గా. నోబడీ పేస్ అటెన్షన్ టు లిటిల్ థింగ్స్ లైక్ దిస్, బట్ దట్ ఈస్ వేర్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ లైజ్. ఆబ్వియస్లీ. అసలు ఆ షార్ట్ తను వచ్చేసి అమ్మా డోర్ నొక్కేస్తారు. వాజ్ దట్ హ్యాపెన్ రియలీ? మీ లైఫ్లో కూడా బాగా కనెక్ట్ అయిన సీన్స్ ఉన్నాయి అలాంటివి? అంటే ఇప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు అట్లని కాదు, రియల్ లైఫ్లో అంటే నాకు చలి లేదు పర్సనల్గా. సో ఐ నెవర్ రియలీ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఎంతమంది బేసిక్లీ అన్నలు చెల్లెల్స్ అక్కల్స్? I have 2 brothers, one elder and one younger. And I live in a joint family. And with my uncle and my dad. My uncle recently passed away. And my dad's yeah, so basically actually my elder brother is my first cousin, my uncle's son, but we've all been together since childhood. So no chellels? No chellels, sadly. No uncles? No uncles. Yeah, one akka in Sydney. Oh, so no uncles anante దూరం ఉంటే ఇంకా దూరమేగా. I speak to her every day. iPhone is awesome. Open it, WhatsApp కూడా కాదు, Viber, Skype, WhatsApp. Yeah, lots of those. Yeah. సో మొత్తానికి ఎంత కనెక్టెడ్లో ఉన్నా కానీ పక్కనే ఉండడం, సజెస్ట్ చేయడం. అండ్ ఫస్ట్ తను చూడగానే అసలు వాట్ వాజ్ హర్ ఫీడ్బ్యాక్ టు యూ? ఎందుకంటే యూ డిడ్ అన్ ఎమోషనల్ రోల్ ఇన్ దిస్. She said, good Raja, you did really well. రాజా? Yeah, that's all. అలా రియాక్షన్ ఎలా ఉంటుందంటే అలానే ఉంటుంది మరి. గుడ్ ఎవ్రీబడీస్ హ్యాపీ లైక్ దట్ వే. అందరూ చాలా ఇష్టపడ్డారు సినిమాని. సో మొత్తానికి మిమ్మల్ని నిక్ నేమ్ రాజా అనమాట? లేదండి, అంటే ముద్దు పేర్లు ఉంటాయి కదండి ఫ్యామిలీలో, అందుకే అంతే కదా. రాజా అనేది నిక్ నేమ్ అనమాట. మా రాజా దొరికాడు, ఆ సినిమాలో ఉంటుంది అన్నాడు, వచ్చాడు నా రాజా అని, తెలుసా?
అలా ఉండకపోతే బెటర్ ఏమనిపిస్తుంది నాకు ఇప్పుడు కదా. అలా హీరోయిన్ అంటే పర్లేదు కానీ మీరు మాత్రం అలా ఎక్కండి ప్లీజ్. అలాంటిదే అసలు ఆ సినిమాలో మేము అలాంటి రకం కాదు కానీ బట్ వెన్ యూ సెడ్ రాజా అనగా నాకు అలా గుర్తొచ్చింది అనమాట ఆ క్యారెక్టర్. ఈ రాజా మీద మేము చాలా జోకులు చేసుకునే వాళ్ళం సెట్ మీద. అది అసలు ఇది లాగడానికి కారణం అది. అలా అందుకే ఆ యాంగిల్ నుంచి రావద్దు అని చెప్పేసి. సో ఐ హర్డ్ సుధాకర్ వాస్ టెల్లింగ్ మీ కౌశిక్ గాడు చిన్నోడు మా అందరిలో ఆడిని చేసి ఎగ్జాక్ట్లీ వాడే చేసేవాడు ఇలాంటి పనులని. సో కొంచెం వాడు బండోడు చెప్పాడు అసలు. సో మాకోసం ఏదైనా చాలా చాలా బాగా ఇచ్చేసిన మూమెంట్ ఏదైనా ఏంటి, మీరంతా కలిసి కూర్చొని కౌశిక్ ని సెంటర్ చేసి క్రికెట్ కోసం బాల్ కోసం అంటే ఆన్ సెట్ డ్యూరింగ్ షూట్ లేకపోతే ఆఫ్ ద షూట్ లోనే బట్ విచ్ ఇస్ నాట్ ఆన్ రికార్డ్ బట్ ఇట్స్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ద సీన్ ఆఫ్ ద రికార్డ్. చాలా ఉన్నాయండి, ఏం చెప్పిన ఇంకా బాగా ఎంజాయ్ చేసాం బేసిక్గా. షూటింగ్ అనేది ఎప్పుడు లేకుండా ఒక సీన్ నాకు బాగా చెప్పాడు సుధాకర్ వాస్ టెల్లింగ్ మీ దట్. ఏం చెప్పాడు మీరే చెప్పండి నాకు. మేము చెప్తే దాంట్లో థ్రిల్ ఏముంటది అంటే నాకు చాలా ఉన్నాయి మరి ఏం చెప్పాడు మీకు బాగా నచ్చింది చెప్పండి. డైట్ కోక్ అసలు అనవసరంగా తాగిపించారండి నాకు. సుధాకర్ ఏం చెప్పింటాడు ఫోన్లేండి. సుధాకర్ చెప్పింది అది రండి మీకు బాగా గుర్తుండే మీరంతా బాగా ఫన్ ఎంజాయ్ చేసింది. డోంట్ టెల్ మీ మేము షూట్ అంతా ఎంజాయ్ చేసామని కాదు బట్ ఆఫ్ రికార్డ్ కొన్ని ఉంటాయి ఇక్కడ. రాత్రి 1 o'clock 1:30 నైట్ 2 o'clock ప్యాకప్ ఉండింది. సో అబౌట్ 1:30 in the నైట్ షూట్ చేస్తున్నప్పుడు కౌశిక్ నేను ఇంకేం పని పాట లేకుండా నిద్ర వస్తుంది షార్ట్కి టైం ఉంది, వేరే షార్ట్ అవుతుంది. అలా కూర్చొని ఉన్నాం. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక రన్నింగ్ రేస్ పెట్టుకుందామరా అని వాన పడింది ఆ రోజు. సరే పద అని చెప్పి స్టార్ట్ చేసాం. ఉరికాం సడన్గా పడ్డాడా ఇలా స్ప్రింగ్లో లేసాడు మళ్ళీ. ఓ షిట్ చూసారు ఎవరైనా రెడీ ఎంబారెస్డ్ వాజ్ బట్ లైక్ నువ్వు అంత తొందరగా ఎలా లేసావరా అని బేసిక్ దట్ ఫస్ట్ క్వశ్చన్ దట్ కేమ్ ఇన్ టు మై మైండ్. ఫన్ గుడ్ స్టఫ్ దట్ ఈస్ మెమరబుల్ ఫర్ as కౌశిక్ ఇస్ కన్సర్న్. ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు చెప్పుకోవాలి. బండోడు హిస్ నేమ్ ఇస్ వెంకట శ్రీరామ్. బండోడు అంటే ఇంకెవరున్నారు శ్రీరామ్. మోటు దట్ ఆడి గాయ్. బండోడు ఇప్పుడు ఈ గోల్డ్ ఫేస్ గ్యాంగ్ అనేది చాలా హిలేరియస్ అండి. అంటే వాళ్ళు ఉంటే అసలు చాలా టైం పాస్ అయిపోద్ది. సో వాళ్ళు ఉన్న షార్ట్స్ ఉన్నప్పుడు అంతా వీళ్ళు శ్రీరామ్ కానీ నవీన్ రాకేష్ అండ్ సంజీవ్ దట్ మోడల్ హీస్ ఫెన్ దట్ guy is like he's awesome. He's like you put him in any angle he look good. వాడు విజయ్ వీళ్ళు గోల్డ్ ఫేస్ బ్యాచ్ అంతా వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. వెరీ ఫన్ టు బి అరౌండ్. అంటే క్వైట్గా కూర్చోరు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. గాలి బ్యాచ్ అనమాట. లేదు దర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, వెరీ చిల్డ్ అవుట్ బ్యాచ్. నాలాగా బాగా అయిపోయింది కదా. ఐ విల్ ఇగ్నోర్ దట్. నిజాలు అందరూ ఇలాగే అంటారంట. బాగా మూమెంట్ పడతారా నిజాలు ఒప్పుకోవడానికి? లేదా నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? నో నేను దీన్ని ఖండిస్తున్నాను. దెర్ వాజ్ అ సీన్ యాక్చువల్లీ ఆ డాగ్ ఒకటి ఎత్తుపోయిన తర్వాత ఎత్తుకుపోవడమా లేదంటే డాగ్ని ఆ కుక్క ఇంకో కుక్క కోసం వస్తుంది కదా గోల్డ్ ఫేస్కి, అవును అక్కడ సీన్ అయ్యింది. దట్ యూ గైస్ హెల్ప్ కౌశిక్ టు గెట్ హిస్ డాగ్ అగైన్. ఆ సీన్ రిమెంబర్ దట్ సీన్. ఇట్స్ గుడ్ సీన్. దట్స్ నిజంగా దెబ్బలు పడ్డాయి ఆ రోజు. నిజంగా మెల్లగా కొట్టరా బాబు అంటే పట్టుకొని కొడుతున్నాడు వాడు నన్ను. వాడు నిజంగా ఏ రివెంజ్ తీసుకుంటున్నాడేమో అనిపించింది నాకైతే. నవీన్కి ఐ థింక్ ఇనిషియలీ ఫస్ట్ కలిసినప్పుడు వాడు ఆడిషన్స్లో కలిసినప్పుడు ఫస్ట్ టైం వి మెట్, ఇంట్రడ్యూస్డ్ ఈచ్ అదర్. సో హి వాజ్ లైక్ హే నవీన్ అన్నాడు. హాయ్ వాట్ క్యారెక్టర్ అంటే సీను అంటే ఇలా చూసాడు. ఓకే చూసుకుంటే వెళ్ళిపోయాడు. సో వాడు ఐ థింక్ హీ కేమ్ ఫర్ ది ఆడిషనింగ్ ఆఫ్ సీను బట్ హీ ఎండెడ్ అప్ విత్ ద నెగటివ్. సో వాడు ఆ యాంగిల్ రివెంజ్ తీసుకున్నట్టున్నాడు నా మీద. ఇక్కడ బయటకు వచ్చింది అనమాట. వెల్ వి హావ్ ఎ కాలర్ నౌ. హలో హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరండి? చైతన్య ఫీనిక్స్. డైరెక్టర్ కాదు, చైతన్య ఫీనిక్స్ అంటే ఆఫీసర్.
ఆఫీసరా కాదా? పోన్లేండి, మాకు చైతన్య అంటే ఒక ఆఫీసర్ ఉన్నాడు, కాదు అనుకుంటే మాట్లాడదాం. హలో జాయిన్ చైతన్య గారు. హాయ్ హాయ్, హౌ యూ? హాయ్ వెల్కమ్ టు టోరీ. వెల్కమ్ టు టోరీ. మీరే చెప్తున్నారా నాకు? ఓకే, థ్యాంక్ యూ. టోరీ ఫ్యామిలీ కదా. అవునా, దట్స్ గుడ్ టు హియర్. మా ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ని రికగ్నైజ్ చేసుకున్నా. ఏమండి? ఈరోజు ఫ్రైడే కదా. రైట్. పెద్ద బ్యాచ్ ఉంటుంది స్టార్టింగ్ ఎక్కువ లక్ష్మి గారు అందరూ కాల్ చేస్తుంటారు. అవునా, దట్స్ యాక్చువల్లీ దసరాను తర్వాత ఈరోజు బక్రీద్ కదా, Right. దట్ ఎఫెక్టెడ్. రైట్. సో లాంచ్ వాజ్ గ్రేట్. రైట్. మూవీ బాగా ఎంజాయ్ చేస్తాను. అందరూ కూడా ఇక్కడ ఫీనిక్స్ లో మొత్తం మా ఫ్రెండ్స్ కి అవునా, గ్రేట్ గ్రేట్. సెకండ్ హాఫ్ కానీ బట్ యూ గైస్ ఆల్సో చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అండి. అంటే వాట్ డిడ్ యూ లైక్ అండి మోస్ట్ మెమరబుల్ ఆర్? శేఖర్ గారి సినిమాలు ఎలా ఉంటాయంటే పెద్ద మనం గుర్తుపెట్టుకునేది ఏముంటుంది కానీ మన లైఫ్ లో చిన్న చిన్న మూమెంట్స్ టచ్ చేసి వెళ్ళిపోతుంది. అదే అవును. అంటే బీట్ ఇన్ దాట్ అంటే కాలనీ స్టైల్లో ఎప్పుడు లేదు కానీ ఓకే ఓకే. ఫ్రెండ్స్ తో మీరు నాగరాజ్ ఇంకా వాళ్ళ ఆ గ్రూప్ లో చిన్న చిన్న డైలాగ్స్ అలాంటివి కరెక్ట్ స్టిల్ యూ ఆర్ ఏబుల్ టు రిలేట్ అనమాట. ఆడతారా? బాగానే డెడికేట్ కరెక్ట్ గా ఉంటుంది. నేనా? క్రికెట్ అంటే అందరం ఆడతాం కదండి. ఇప్పుడు హూ డజన్ ప్లే క్రికెట్ అంతే. చిన్నప్పుడు ఆడిందే అంతే. మా ప్రొఫెషనల్గా ఆడింది అలాంటిది ఏం లేదు. అంటే అదేనండి మీరు అడిగేది? లేదు, నో ప్రొఫెషనల్ క్రికెటర్ ఎనీథింగ్. చిన్నప్పుడు అలాంటి ఆశలు పెట్టుకున్నాను కానీ వర్కౌట్ అవ్వలేదు బేసిక్గా. హలో. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండి. ఆఫ్టర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అక్కడే కొంచెం బ్యూటిఫుల్ లేదు అంటే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను బేసిక్లీ. ఏవి సైన్ చేయాలి ఏవి సైన్ చేయొద్దో కొంచెం అర్థం కాదు. టేకింగ్ టైమ్ అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఆఫర్స్ బట్ the second film is very important, so I have to make the right move there. Yeah. సో అక్కడే కొంచెం జాగ్రత్త పడుతున్నాను, అందుకే కొంచెం డీలే అంతే. అవునండి. Yeah, one of those is an action movies that has come across, but అందుకే అడిగాం మేము ఆ క్వశ్చన్. అంటే అంటే అది స్పెసిఫిక్లీ ఫార్ యాక్షన్ మూవీ అని కాదండి బేసిక్గా. అంటే ఫిట్నెస్ అనేది ఇట్స్ ఆల్వేస్ బిన్ విత్ మీ. సో ఇట్స్ సంథింగ్ ఇట్స్ ఆల్వేస్ అంటే నేను ఎక్కువ సిక్స్ ప్యాక్ అని నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను కానీ అంటే వాళ్ళు అలా అది ఇట్స్ మోర్ అబౌట్ ఇన్నర్ వెల్బీయింగ్ అండ్ హెల్త్ అండ్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్. సిక్స్ ప్యాక్ అనేది ఒక లైట్ పైకి వెళ్ళి పెట్టేస్తే అని కనిపించేస్తాయిలేండి. అలా దానికంటే ఇంకేం లేదు యాక్చువల్గా. అంటే వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేసేది అలా సిక్స్ ప్యాక్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ ఇట్స్ అదర్వైజ్ ఇట్స్ జస్ట్ ఫోటోషూట్ దట్ ఐ థ్యాంక్స్. చైతన్య గారు, వీ హ్యావ్ అనదర్ కాలర్ అంట. థ్యాంక్ యూ అండి చైతన్య గారు. థ్యాంక్ యూ అండి. Thank you, Thanks, Chaitanya Andy. garu. Thanks for And calling. We have another caller. Hello. Hi, Amin. Hello, Geeta garu. Good morning. Good morning. ఎలా ఉన్నావు? Love cake. మీరు ఎలా ఉన్నారు? సూపర్. నేను కూడా లవ్ కేక. సూపర్. వాళ్ళు అభిజిత్తో మాట్లాడండి. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? గుడ్ అండి. కనెక్టెడ్ టు సీను. మీ పేరు? గీత. నా పేరు గీత. ఓకే సో ఐ కెన్ కాల్ గీత. గీత గారు. సీను అని ఇంకా చాలా అంటే యా యూస్ టు కాల్ బీయింగ్ కాల్డ్ సీనునా. యా ఐ లైక్ టు కాల్ సీను. గుడ్ యా ఐ ప్రిఫర్ సీను అండి యాక్చువల్లీ ఓవర్ మై రియల్ నేమ్ దీస్ డేస్. సో ఎలా ఉన్నారండి? హ్యావ్ యూ సీన్ ఎలా ఉంది? పద్దు ఇస్ గుడ్ అండి. పద్దు బాగుంది. అవునా? బాగుంది. అమ్మాయి చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. అవునవును, అమ్మాయి చాలా బాగుంటుంది. షీఈ్ ఐ థింక్ వెరీ గుడ్ పేర్ యాజ్. మీ చెల్లి అందరూ ఎలా? అవును, యా ఇట్స్ గ్రేట్. అందరూ బాగున్నారు, అందరూ చాలా బాగున్నారు. వీఆర్ ఆల్ గుడ్ ఫ్యామిలీ లాగా చాలా దగ్గరగా ఉంది అసలు. అవునవును. నేచురల్ టీచర్స్ శేఖర్ కమలా గారికి హ్యాట్స్ ఆఫ్.
యా అంతే. అంటే ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ కూడా అలానే ఉంటుంది యాక్చువల్గా. విర్ ఆల్ వెరీ క్లోజ్ నెట్. అంటే ఆ రొమాన్స్ యాంగిల్స్ కాదు, జస్ట్ ఫ్యామిలీ యాంగిల్స్ మాత్రమే. అంటే మేము అడగము, బట్ ఎందుకు మీరు అలాంటివన్నీ స్ట్రెస్ చేస్తారు? అది మరి ఏదండి? చెప్తుంటారు చూడు నవీన్. అదే కదా, మేము అడగలేదు రొమాన్స్ యాంగిల్ గురించి, మీరు ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నారని మేము అడుగుతున్నాం ఇక్కడ. నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానండి? మళ్ళీ పద్దు వేర్ ఇస్ ద నీడ్ టు బ్రింగ్ అప్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్? నో, తను ఏదో నార్మల్ గా అడిగారు, ఆవిడేదో మిమ్మల్ని అరే నేను నార్మల్గా చేస్తున్నానండి. దాన్ని ప్రత్యేకంగా చెప్తున్నారు. దాని బిహైండ్ ఏదో ఉంది గీత గారు. అయితే Hmm? కన్ఫామ్ గా దాని వెనకాల ఏదో ఉండుంటుంది. అవునా? ఆ, అవునా? ఆ. ఏమోనండి, నాకైతే తెలియదు. మీకే తెలిసినట్టుంది నాకంటే ఎక్కువ. సో గీత గారు, మీకు ఏం నచ్చిందండి సినిమాలో? అసలు సినిమాలో ఏం నచ్చలేదని అడుగు, ఏం నచ్చింది? ఓ వావ్, వండర్ఫుల్, థ్యాంక్ యూ, దట్స్ గ్రేట్. చాలా సూపర్. మీదొకటి నాగరాజుది ఒకటి హైలైట్ అన్నమాట సినిమాకి. అసలు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కానీ మీ ఇద్దరు యాక్టింగ్ కానీ సూపర్ గా ఉంది. ఏంటి 6 ప్యాక్ కూడా చేసినట్టున్నారు ఈ మధ్య, నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నారా? 6 ప్యాక్ అంటే 6 ప్యాక్ ప్రత్యేకంగా 6 ప్యాక్ అని ట్రై చేయలేదండి. అది అంటే ఈ సినిమాకి నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. 10 kgs తగ్గేసరికి ఫిట్నెస్ అనేది ఒకటి ఆల్రెడీ ఉంది కాబట్టి అది అలా వచ్చేసింది. అంటే పెద్ద ట్రై ఏం చేయలేదు యాక్చువల్గా. సో అవునండి, సో అది. చూద్దాము ఫోటోస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమన్నా మూవీస్ అదే చెప్తున్నారు కదా, ఏం చేయాలో తెలియట్లేదు, ఏం సైన్ చేయాలో అని. మూవీ అంటే చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి. అవునండి, కొంచెం జాగ్రత్త పడుతున్నాను అక్కడే. అంటే టైం తీసుకొని చేస్తున్నాను, ఏం తొందర లేదు. సో అదే. మీకు బిగినింగ్ మాత్రం సూపర్ వచ్చింది, అది మీ గోల్డెన్ ఛాన్స్ కదా అసలు. అవునండి, ఇట్స్ అ వండర్ఫుల్ డెబ్యూ. అదే ఇట్స్ అ గుడ్ ఛాన్స్, ఇట్స్ అ గ్రేట్ లాంచ్, వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అండ్ అమలా గారితో చేయడం ఎలా అనిపించిందండి మీకు? తన యాక్టింగ్ అని తనతో పాటు చేసే సీన్స్ అన్ని ఎలా ఉండేది మీకు అప్పుడు? చాలా ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అమలా గారితో పనిచేయడం అనేది ఇట్స్ గుడ్, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇప్పుడు శేఖర్ గారు నాకు అందించారు. పైగా అమలా గారి కొడుకులో నటించడం అనేది ఎలా చెప్పుకోవాలంటే ఇట్స్ అంటే ఓకే యా, ఆఫ్టర్ 20 years షీస్ బ్యాక్. అండ్ అంతే దట్స్ వేర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆల్రెడీ. చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. చెల్లి మాత్రం బాబా ఏడ్పించేసింది. అవునవును, అమ్మాయి చాలా బాగా చేసింది. అండ్ మంచి యాక్షన్ అంటే అసలు తను డైలాగ్స్ చెప్తుంటే తను ఓనా డైలాగ్స్ డబ్బింగ్ డైలాగ్స్ ఏమండి? ఆ అమ్మాయి క్యారెక్టర్ వాయిస్ చెప్తుంది స్కూల్లో. అవునవును, డబ్బింగ్ అండి, డబ్బింగ్ అవన్నీ డబ్బింగ్ చేసామండి, ప్రతి క్యారెక్టర్ డబ్బింగ్ చేసాం. అసలు చాలా బాగా చేసింది అమ్మాయి. ఏడ్పొచ్చేసింది, ఏడ్చేసాం అసలు. అంటే యాక్చువల్గా అది హాస్పిటల్లో ఉన్నప్పుడు సీన్ ఒకటి బాబోయ్ అసలు చూడలేకపోయాం అమలా గారిని అట్లా. థ్యాంక్స్ అండి, అంటే మీరు అలా చెప్తున్నారంటే మేము యాక్చువల్లీ సక్సెస్ఫుల్ ఇన్ వాట్ వి ప్లాన్డ్ ఆన్ డూయింగ్. చాలా ఎంత రియల్ గా ఉంటానో కదా. అవును. ఏడవడం అంటే ఈ మధ్య సినిమాలో ఏడవడం చాలా రేర్ అసలు. చాలా చాలా రేరు. అవునవును, అంటే చాలా కనెక్ట్. ఏదో యాక్షన్ లాగా నవ్వొచ్చేస్తుంటది. అదే రియల్ గా 2 times ఏడ్చేసాం. అవునవును, అక్కడే చాలా మంది కనెక్ట్ అవుతున్నారు యాక్చువల్గా. అంటే లాస్ట్ ఎమోషన్ బిట్ అనేది లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ హైలీ ఎమోషనల్. అండ్ అక్కడే బేసిక్లీ ఫిల్మ్ రిజిస్టరింగ్ ఇట్ సెల్ఫ్ అనేది అక్కడ జరుగుతుంది బేసిక్గా. అంటే ఆల్ త్రూ అవుట్ ఇట్స్ అ బ్రీజ్ అండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్స్ వెన్ ఇట్స్ యాక్చువల్లీ టేక్స్ హోల్డ్ ఆఫ్ యూ లాస్ట్ ఫ్యూ మినిట్స్. ఫిల్మ్ మాత్రం అట్లా మిగిలిపోతుందిలేండి. హ్యాపీ డేస్ తర్వాత ఇంకా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అలా ఉండిపోతుంది ఎప్పటికీ గుర్తు. థ్యాంక్ యూ అండి. అవును, డివిడి ఉండిపోతుంది అనమాట అందరి దగ్గర. అవునండి, అది ఒక ఎలాంటి సినిమా అంటే అది ఎన్నిసార్లు చూడొచ్చు అండి. ఇప్పుడు ఇది ఒక్కసారి అని కాదు, ఇట్స్ ఒక్కసారి కదా ఎన్నిసార్లు చూసినా యా అది ఏదో కొత్తగా అనిపిస్తుంది. అండి సెకండ్ టైం చూసినా ఇంకేదో కనిపిస్తుంది, మూడోసారి చూసినప్పుడు ఇంకేందో. సో అలా ఎవ్రీ టైమ్ ద సంథింగ్ న్యూ టు ఎంజాయ్ ఇన్ ద మూవీ. ఇట్స్ గుడ్ ఫిల్మ్. నీకు బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా చాలా మూవీస్ చేయాలి, మేము చూడాలి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఆఫర్స్ తోటి మంచి సబ్జెక్ట్ తోటి తొందరగా వచ్చేసేయండి. థ్యాంక్ యూ అండి, తప్పకుండా అదే పనిలో ఉన్నాను. థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్స్ అండి గీత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా బాయ్. బాయ్.
బై గీత గారు, దట్ వాస్ గీత గారు ఫ్రమ్ యుఎస్. యుఎస్ అని మాత్రం తెలుసు, ఇంకేం తెలీదు. సో ఇలాంటి రెస్పాన్స్ ఇందాక మన ఈ షో స్టార్టింగ్లో కూడా అన్నాను నేను, దట్ ద క్లైమాక్స్ వాస్ రియలీ కనెక్టింగ్ అండ్ అవుట్ అండ్ అవుట్ అసలు మీలో ఉన్నటువంటి ఒక ఏమంటారు యాక్టర్ని, కంప్లీట్ యాక్టర్ని బయటికి తీసుకొచ్చినటువంటి సీన్స్ అవన్నీ. అవునండి, అంటే లక్కీలీ నాకు అలాంటి క్యారెక్టర్ దొరికింది బేసిక్గా. అంటే ఇప్పుడు ఇట్ డీల్స్ విత్ ఆల్ ఎమోషన్స్. సో ఐ వాజ్ లక్కీ దట్ నాకు అలాంటి క్యారెక్టర్ దొరికింది కాబట్టి. అండ్ ఐ థింక్ ఐ డిడ్ ప్రెటీ వెల్. ఐ థింక్ మేనేజ్ డీసెంట్లీ టు డూ ఆల్. పర్లేదు, బాగానే చేసినట్టు నాకు అనిపిస్తుంది నాకైతే. సో ఇంతకీ ద కనెక్షన్ బిట్వీన్ పద్దు అండ్ సీను ఇన్ ద ఫిల్మ్. సో ఇద్దరు మంచిగా, అండ్ ఆ పెళ్ళి సంబంధం అని తెలియగానే యూ డోంట్ వేర్ హర్ షూస్ వేసుకుంటారనుకుంటా, గుర్తొచ్చినా కానీ వేసుకొని మళ్ళీ జాగింగ్కి వెళ్ళడం. అండ్ నచ్చాడా? జాగింగ్ అంటే యా, అంటే అలాంటివి కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఇలాంటివన్నీ మనకి రియల్ లైఫ్లో ఉంటాయండి. ఇప్పుడు అందుకే అవి కొన్ని బాగా కనెక్ట్ అయ్యాయి. అంతే ఇప్పుడు ఇప్పుడు వెరీ క్లోజ్ టు క్యారెక్టర్ అనేది, రియాలిటీ అనేది ఇట్స్ లైక్ దట్. ఎవరికైనా కానీ ఇలాంటివే ఉంటాయండి యాక్చువల్గా. ఏవో గిఫ్ట్లు ఉంటాయి, చూస్తాం, మళ్ళీ గుర్తొస్తాయి కొన్ని మూమెంట్స్. పడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఆ టెంపోలో మీరంతా కలిసి మళ్ళీ వైజాగ్ వెళ్తుంటే పద్దు ఈస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్ అండ్ స్టాపింగ్ ద క్యాబ్. అవును. సో ఆ సీన్, ఆ జర్నీ మొత్తం మళ్ళీ వచ్చి మీ పక్కన కూర్చొని గోలగోల. అవును, అంటే పద్దు అంటే ఇప్పుడు షీఈ్ లైక్ దట్. పద్దు అంటే షీఈ్ ఓవర్ ద టాప్, లౌడ్, ఏదైనా కావాలంటే అది కావాల్సిందే టైప్, అంటే అలాంటి క్యారెక్టర్ అమ్మాయిది. అండ్ సీను అగైన్ ఇస్ ఆన్ దట్ అండ్ కొంచెం సాఫ్ట్ స్పోకెన్, సటిల్గా. సో వాళ్ళిద్దరికి ఆపోజిట్స్ అట్రాక్ట్ ఉంటారు కదా బేసిక్లీ, అలాంటిది. కొట్టుకునే వాళ్ళు ఇద్దరు సైలెంట్గా ఉండాలి, పడుతుంది కరెక్ట్గా. అంతే. ఇప్పుడు ఒక టూ పీపుల్కి ఇప్పుడు ఒకవేళ దే హ్యావ్ టు బీ ఇన్ అ రిలేషన్షిప్ టుగెదర్ అంటే ద కోర్స్ హ్యావ్ టు బి ద సేమ్ అండి. ద వాల్యూస్ అండ్ ద deep down what they hold as rules should be the same, but as personalities they may be very different, and it's better that they're different. And that is specially I must ask you guys that ఒక సీన్ ఏంటంటే ఫ్యాషన్ షోకి వెళ్తారు కదా, అవునండి, and then she failed up in the show and లోపలికి రాగానే ఏడుస్తూ ఉంటుంది, that you go to her and then convince her. ఆ సీన్ స్పెషల్లీ దట్ వాస్ లిటరల్లీ టూ గుడ్ సీన్. అవునండి, దట్ సీన్ ఇస్ యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం అండి ఆ సీన్. అంటే నాకు అది చాలా క్లోజ్. ఐ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే అలాంటివి బేసిక్లీ చాలా ఇష్టం నాకు. ఆ లొకేషన్ నాకు చాలా ఇష్టం. మేము మేరియట్లో షూట్ చేసాం. సో మేరియట్ వెరీ ఐ లివ్ ఇన్ మేరియట్ వెరీ మచ్. సో నాకు ఆ షూట్, ఆ ఎంటైర్ లొకేషన్లో ఆ షూట్ చేసిన స్ట్రెచ్ నాకు చాలా ఇష్టం. సో పద్దు ఏడుస్తుంటుంది, మేము ఇద్దరు కొట్టాడుకుంటాం, మళ్ళీ వెళ్తాను. సో కన్విన్స్ చేసి మళ్ళీ ఇట్స్ ఓకే, డోంట్ వరీ అని చెప్పడం అనేది కేమ్ అవుట్ రియలీ వెల్. నాకు అందుకే నచ్చుతుంది, చాలా బాగా వచ్చింది బేసిక్గా. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు కష్టపడ్డారా కొంచెం ఏమన్నా? లేదండి, కష్టం లేదు. ఎక్కడ కష్టపడలేదండి యాక్చువల్గా. అది న్యాచురల్గా వచ్చేసిందే చేశాను. యాక్చువల్గా యాక్టింగ్ అనేది ఫార్ యాక్టింగ్ అని ఎక్కడ చేయలేదు. కష్టపడింది ఎక్కడ అనిపించలేదు బేసిక్గా, కొంచెం కూడా ఇప్పుడు అనిపించలేదు. అయితే టూ గుడ్. ఎందుకంటే ఆ సీన్ చూస్తుంటే ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ కొంచెం ఒక్క నిమిషం పక్కన పెడితే ద రిలేషన్షిప్లో ఎంతవరకు ఉండాలి అనేది ఆ సీన్లో క్లియర్గా ఎలివేట్ అయ్యింది. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమంటారు, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే ఇద్దరు ఒకటి అవుతారు అన్నట్టుగా. ఆ సీన్ యాక్చువల్గా బాగా ఎడిట్ అయిందండి. యాక్చువల్లీ దిస్ మోర్ టు దట్ సీన్. ఓకే. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ మళ్ళీ వచ్చి కలవాల్సిందే అనేది, అంటే ఇఫ్ యూర్ మెంట్ ఫర్ ఈచ్ అదర్ యూ విల్ బీ టుగెదర్ అని చెప్పేసి దట్స్ ద సీన్. అంటే వీళ్ళిద్దరు ఎక్కడ కూడా కలుసుకోవాలని చెప్పేసి దట్స్ ద సీన్. అండ్ ఇమీడియట్ నెక్స్ట్ సీన్ యూ గోయింగ్ టు హగ్ హర్ రెసార్ట్లో. ఎక్కడండి? రెసార్ట్లో. ఐ మీన్ దట్ గర్ల్ కమ్స్ అండ్ టెల్స్ యూ దట్ యూనో మీరే చెప్తారనుకుంటా ఐ వాంట్ యూ అని చెప్పేసి. లేదండి, ఐ థింక్ యూర్ కన్ఫ్యూజింగ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్. నో, ఖచ్చితంగా ఉంది ఆ సీన్. అది వాడు నెగటివ్ అంటాడండి వాడు. దట్స్ విత్ లక్ష్మి. ఓకే. ఫార్ విజయ్స్ క్యారెక్టర్ దట్ ఇస్. అదే రెసార్ట్లో. అవును, దట్స్ నెగటివ్. I think you should watch the movie again, Navin. I'm confused with the scene. Yes, you are confused, my friend.
No worries, let's go and listen another song. But I'm still in confusion that the scene is for you only. కాదా, కాకపోతే ఏం చేయలేం. పర్లేదు, లెట్స్ గో అండ్ లిసన్ అనదర్ సాంగ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ దెన్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. నాకు కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ ఆ హాస్పిటల్ సీన్ అండ్ అక్కడ ఒకటి 2 సీన్స్ గురించి అడగాలి స్పెషల్గా. సో లెట్ మీ ఆస్క్ యూ ఆల్ దోస్ క్వశ్చన్స్. సో లిసనర్స్ మీరు కనుక కాల్ చేయాలి, మాట్లాడాలి, అవి కాదు సీనుతో అయితే సీన్తో మాట్లాడుకున్నట్టయితే కాల్ చేస్తుండండి 7038796611 అండ్ యూకే నెంబర్స్ అయితే 441223770661. ఇండియా కాల్స్ అయితే 0406662453 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసి కాల్ చేస్తూ ఉండండి. అండ్ ఎల్ఐబి నుంచి ఎల్ఐబి అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి ఇంకో సాంగ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తాం స్ట్రైట్ ఈవెన్. శేఖర్ కమ్ముల గారు ఈ సాంగ్ని ఇలా పిక్చరైజ్ చేస్తున్నారని చెప్పి నేను యాక్చువల్గా ఇట్స్ ఓపెన్ వర్డ్ ఏంటంటే ఈ సాంగ్ విని అటు ఇటు ఊగుతూ అనే సాంగ్ విన్న తర్వాత ఐ ఫెల్ట్ లైక్ మంచి రొమాంటిక్ ట్రాక్గా ఉంటుందేమో అని అనుకున్నాను. సినిమా చూస్తూ గొడవ పడుకున్నాక మీరంతా ముగ్గురు శ్రేయ ఏమో కౌశిక్తో మాట్లాడరు, మీరేమో పద్దుతో మాట్లాడరు, లక్ష్మి వచ్చి నాగరాజ్కి గొడవ అయిపోద్ది అక్కడికి, మీ ఇద్దరికి దానికి ముందే ఆ 2 సీన్లకు ముందే గొడవ అయిపోద్ది. సో అది మేనేజ్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? ఐ మీన్ ఈ సీన్ ఇలా వెళ్తుంటే? లేదండి, ఆ పాట అనేది రొమాంటిక్ సాంగ్ ఓన్లీ, మంచి రొమాన్స్ పాటనే. కానీ ఏంటంటే అది దాని పిక్చరైజేషన్ అలా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే దానికి స్క్రిప్ట్ స్టోరీ ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఆ సాంగ్ అనేది ఇప్పుడు సాంగ్ కెన్ ఒక మాంటాజ్లో మనం అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ టెల్ అ స్టోరీ ద సాంగ్ ఇట్ సెల్ఫ్. వీళ్ళు మాట్లాడుకోవట్లేదు కానీ అయినా వాళ్ళు ఒకరిని ఇష్టపడుతున్నారు, అయినా కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల దే నాట్ టాకింగ్ అనేది దట్ హ్యాడ్ టు బి ఎస్టాబ్లిష్డ్, దట్స్ ఆల్. ఇట్స్ స్టిల్ రొమాంటిక్ సాంగ్ అండి. లిరిక్స్ మాత్రం అలాగే ఉంటాయి, ఎక్కడో టచ్ అవుతుంది ఆయన. ఇట్స్ వెరీ 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 రొమాంటిక్ సాంగ్ యాక్చువల్లీ. బట్ ఈ మధ్య ఉన్న జనరేషన్లో పర్ఫెక్ట్ సాంగ్ అనుకుంటా నాకు తెలిసి అయితే. నాకు దిస్ ఇస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ ట్రాక్ ఇన్ ద ఫిల్మ్, అమ్మ సాంగ్ అండ్ దెన్ దిస్. అంటే డిపెండ్స్ ఆన్ యువర్ మూడ్ యాక్చువల్లీ. చాలా ఇంటెన్స్గా ఉంటే అమ్మ సాంగ్ కూడా అనిపిస్తుంది. దిస్ ఇస్ గ్రేట్ సాంగ్. యా, బాగా డిస్టర్బ్ అయితే ఆ సాంగ్ వినొచ్చు. డిస్టర్బ్ కాదు, ప్లెజెంట్ సాంగ్, బయటికి రావడానికి ప్లెజెంట్ సాంగ్, ఇంటెన్స్ సాంగ్. సో ఈ సాంగ్ ఎన్నిసార్లు విని ఉంటారు? ఏదండి ఈ సాంగ్ ఇప్పుడు అటు ఇటు ఊగుతూ? ఐ డోంట్ నో, ట్రాక్ చాలాసార్లు వింటాను. గుడ్. సో అసలు ఈ సీజన్లో వచ్చినటువంటి చాలా మంచి సినిమా ఇది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎందుకంటే మనం ఈ సినిమా వరకు అంటే దీనికంటే ముందు వరకు మ్యాక్సిమం కొంచెం మాస్ మసాలా సినిమాలు వచ్చాయి, ఫైటింగ్స్, కార్లు, సుమోలు, స్కార్పియోలు. సో అలాంటి సీన్ నడుస్తున్న టైంలో అలాంటి సీజన్ నడుస్తున్న టైంలో మంచి ప్లెజెంట్ ఫ్యామిలీ సినిమా వచ్చింది. సో ఒక్కసారి చేంజ్ అయిపోయింది మొత్తం. ఆల్మోస్ట్ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు వాచ్ దిస్, అప్లోడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. చాలా బాగుంది అని చెప్పేసి. సో అవన్నీ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఏమంటారు ఫీలింగ్స్? అంటే ఇప్పుడు మొదటి నుంచి తెలిసిందే అండి, శేఖర్ కమ్ల ఫిల్మ్స్ విల్ బీ డిఫరెంట్, వోంట్ బీ ద రెగ్యులర్ ఫార్ములా ఫిల్మ్ అంటారు కదా, అలా ఉండదు బేసిక్గా. అండ్ అలాంటి ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు, అంటే ఇష్టపడేవాళ్ళు. అంటే హార్డ్ కోర్స్ ఉంటారు, ఫెనాటిక్స్ ఉంటారు, అండ్ రెగ్యులర్ ఆడియన్సెస్ ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళండి. ఇప్పుడు చూసేవాళ్ళు ఉన్నారు. సినిమా సక్సెస్ అయిందంటే ఇప్పుడు దానికి కారణం ఇప్పుడు ఆడియన్స్కి నచ్చితే కానీ సినిమా హిట్ అవుతుంది కదా. సో చాలామందికి నచ్చింది బేసిక్గా. అంటే మన తెలుగు వాళ్ళలో అలాంటి ఆడియన్స్ ఉంది. అంటే మన టిపికల్ తెలుగు సినిమా ఇప్పుడు ఈ మధ్యకాలం తీసే యాక్షన్ సినిమాస్ అంటున్నారు, మీరే అంటున్నారు మసాలా సినిమాస్ అని. అలా కాకుండా ఒక మంచి సెన్సిబుల్ సినిమా తీస్తే అది వర్క్ అవుతుందా కాదా అనేది అలాంటి డౌట్ ఏమి ఉండొద్దు. ఇంకా ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ అనేది. ఇంకా ఇంత సెన్సిబుల్గా క్లోజ్ టు రియాలిటీ అండ్ ఇంకా మనం ఇంకా డెవలప్ అవ్వాలండి. ఇంకా తెలుగు సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ వేర్ గ్రోయింగ్, వేర్ గెటింగ్ దర్ పక్కా ఫర్ షూర్. హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా మంచి ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. సో ఇట్స్ కమింగ్. అండ్ సీను, సో ఈ సినిమా యాక్సెప్ట్ చేస్తున్నాను, ఐ మీన్ ఇలాంటి ఒక ఆఫర్ వచ్చిందని చెప్పేసి మీ ఇంట్లో చెప్పగానే వాట్ వాజ్ దేర్ రెస్పాన్స్? ఏ రెస్పాన్స్ అంటే ఇప్పుడు ఏం లేదండి. నేను ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో వచ్చినప్పుడు సినిమా వచ్చింది, చెప్పాను ఇలా వచ్చింది ఏంటి చేయనా అంటే నీ ఇష్టం అన్నారు. మా ఇంట్లో చాలా ఫ్రీడమ్ ఇస్తారండి బేసిక్గా. నీ ఇష్టం అను, ఏదని చేయకని బాగా చేయని, దే వెరీ సపోర్టివ్ దట్ వే. సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ ఆర్ కంప్లైంట్? కాంప్లిమెంట్స్ ఇచ్చారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కంప్లైంట్స్ ఏం లేవు.
కాంప్లిమెంట్స్ ఏముంటాయండి. బాగుంది, బాగా చేసావు, బాగుంది, బాగా ప్రౌడ్ చేశాను. ఆఫ్ యూ. యా సంథింగ్ ఆఫ్ దోస్ లైన్స్. ఫీడ్బ్యాక్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అన్నారు కదా, వాట్ వాజ్ దట్? ఫీడ్బ్యాక్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. బాగా ఆలోచిస్తున్నారు. లేదండి, చాలా వచ్చాయి. సో ఏది చెప్పాలో ఆలోచిస్తున్నాను. అయ్యో, వాట్ మేడ్ యూ టు థింక్ మోర్ అనేది చెప్పండి చాలు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్లో. అంటే ఫస్ట్ వెన్ యూర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండి, కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి. అవును. ఇనిషియల్ సీన్స్లో నేను కొంచెం స్టిఫ్ ఉన్నాను అని నాకు అనిపించింది, వాళ్ళకు అనిపించింది. ఓకే. సో ఆ స్టిఫ్నెస్ అనేది యాజ్ ఐ వర్క్డ్ మోర్ నాకు అది అలవాటు అయిపోయింది. ఓకే. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు కెమెరా అనేది ఇది మా పేరెంట్స్కి తెలిసిన విషయం కాబట్టి నేను ఎప్పుడు పెద్ద కెమెరా ఫ్రెండ్లీ కాకపోయేది. నేను కొంచెం షై వుడ్ ఆల్వేస్ గో అవే ఫ్రమ్ ద కెమెరా. ఫోటో తీస్తుంటే ఇలా చూడడం, పక్కన చూడడం, అటు చూడడం, అలాంటివి కొంచెం. బట్ ఐ కుడ్ నెవర్ లుక్ ఇన్ టు ద కెమెరా అండ్ స్మైల్ కాన్ఫిడెంట్లీ. అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ సే ఈవెన్ నౌ. It is something that I still have to work on. Oh my god. So for me that was a problem initially. In fact first మేము టెస్ట్ షూట్ చేసినప్పుడు ఇదే చేశారు యాక్చువల్గా. ఎమోషన్స్ చేస్తే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఐ డెంట్ మేనేజ్ టు డూ వెల్. వెరీ డిసప్పాయింటెడ్ దట్ డే. ఆయన శేఖర్ గారు సపోర్టెడ్ మీ even then. But now I can confidently say yeah, I am at a certain stage where you put a camera in front of me and I'll ask me to do an emotion, I'll do it. ఎదురుగా కెమెరా ఉంది, ఇప్పుడు చేయండి. ఏం చేయమంటారు? మీ ఇష్టం, మీరు చెప్పండి, నేను చేస్తాను. సో యూఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ నౌ. హ్యాపీగా, ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. సో దీని తర్వాత ఏది చేసినా ఛాలెంజింగ్ గానే ఉండాలి మీకు. ఛాలెంజింగ్ యా, అంటే ఐడ్ లైక్ ఇట్ టు బి ఛాలెంజింగ్. ఓన్లీ దెన్ విల్ యూ గ్రో కదా. ఛాలెంజింగ్ ఉంటే కానీ. ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ వైజ్, ఎమోషన్స్ వైజ్, తర్వాత డ్యాన్స్, పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, ఇవన్నీ మన తెలుగు వాళ్ళు చూస్తారు పక్కా. అండ్ మనకి ఒక యాక్టర్గా అందరం చూస్తామండి. యా, ఎందుకంటే మీరు ఒక యాక్టర్గా గ్రోత్ కావాలి అంటే ఇవన్నీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అవుట్ అండ్ అవుట్. అవునండి, ఇప్పుడు దానికి మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు లైక్ అట్ హోమ్ నాకు ఆఫ్టర్ దిస్ ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక మొత్తం సెటప్ చేసుకున్నాను ఇంట్లో. హ్యావ్ మిరర్స్ నౌ అండ్ ఐ హ్యావ్ మై ఓన్. అక్కడ డాన్స్ చేస్తాను, నా ప్రాక్టీస్ చేస్తాను, సీన్స్ ఏమైనా ఉంటే చేస్తాను. యాక్టింగ్తో ఒక టచ్ ఉండాలండి ఎప్పటికైనా. యూ షుడెంట్ లూజ్ టచ్ విత్ ఇట్. సో నేను అది వర్క్ చేస్తూనే ఉంటాను. సో ఇట్ హెల్ప్స్. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ టు మేక్ యువర్ సెల్ఫ్ వెరీ యా ఇట్స్ గుడ్. యాజ్ మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ యూ గెట్. అంతే కదా. టూ గుడ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. యా, ఐ బిలీవ్ ఇన్ దట్. మేబీ నాట్ పర్ఫెక్ట్ బట్ విల్ గెట్ యూ క్లోజ్ టు పర్ఫెక్షన్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ అంటారా? అట్లీస్ట్ ఉంటుంది కదా, నోబడీ ఈజ్ 100% రైట్ అని. యా, అంతే. ఎందుకంత కన్ఫ్యూజింగ్గా ఉన్నారు మీరు? ఎందుకంత కన్ఫ్యూజింగ్గా ఉన్నారు? కన్ఫ్యూజింగ్గా ఉన్నానా? ఐ ఫీల్ సో. ఏమోనండి. ఏం లేదా? వెల్, నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ సీన్ మీ సిస్టరు స్కూల్లో ఒక స్పీచ్ ఇస్తారు కదా. అవును. క్లైమాక్స్లో. సో ఆ సీన్ జరుగుతున్నప్పుడు మీరు నిజంగా ఎమోషనల్గా ఫెల్ట్ అయ్యారా? అవుతామండి ఎక్కడో దగ్గర. అప్పుడు అలాంటి డైలాగ్స్ ఉన్నప్పుడు, అలాంటి భావోద్వేగాలు బయటికి వస్తున్నప్పుడు లోపల నుంచి తన్నుకు వస్తాయి, ఎలాగో వస్తాయి, మనం ఫీల్ అవుతాం. అండ్ డెఫినెట్గా ఫీల్ అవుతాం. ఇప్పుడు అలాంటి డైలాగ్స్ అనేవి ఇప్పుడు చిన్న పిల్ల ఒక మదర్ దగ్గర ఒక 365 days దాకా చూడకుండా ఉందంటే అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. అండ్ దట్ అక్కడ వచ్చేసి అన్నయ్య అమ్మ ఇక్కడ అని చెప్పి అడుగుద్ది. లిటరల్లీ దట్ మేడ్ మీ టు క్రై. ఎక్కడ నాకే ఆ సీన్ లిటరల్లీ వాట్ ఐ థాట్ ఇస్, మీరేం ఆన్సర్ చేయరు, పక్కనున్న వాళ్ళు ఆన్సర్ చేయరు, మీ మావయ్య ఆన్సర్ చేయరు. ఐ ఫెల్ట్ అమల గారు లేరా? తర్వాత సీన్ చూస్తే అమల గారు వస్తారు మళ్ళీ. అవును. దట్ వాజ్ అ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ ఇన్ దట్ ఫిల్మ్ బేసిక్లీ. అంటే యా, ఇప్పుడు అంటే ఆఫ్టర్ 365 days తర్వాతనే నేను మళ్ళీ కలుస్తాను అని ఫస్ట్ చెప్తారు కదా. సో ఆ 365th day అప్పుడు అయిపోతుంది. సో 1 year తర్వాత ఏడవకుండా ఉండాలని చెప్పేస్తే లాస్ట్కి ఏడ్చేస్తుంది. సో అప్పుడు అడుగుతాయి ఎప్పుడు అమ్మేది, ఎప్పుడు కలుస్తున్నావు ఏంటి అని చెప్పి. ప్రామిస్ నిలబెట్టుకుంటుంది. సో దాని తర్వాత అమ్మేది అని అడుగుతుంది.
మాకు ఏం చెప్పాలో అర్థం కాదు. సో అందుకే మేమేం చెప్పాం, యాక్చువల్గా సైలెంట్గా ఉంటాం, ఏంటి వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి. సో ఎక్కడో ఎవరో చూసుంటారు అనుకుంటా, అమ్మ చెట్టు దగ్గర సమ్ అమ్మ చెట్టు దగ్గర ఉందంటే పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అండ్ నిజంగా అక్కడ ఉంటారు అమ్మగారు ఉంటారు. సో దట్స్ హౌ దట్ సీన్ వర్క్ అండ్ ఇట్ వర్క్ బ్యూటిఫుల్లీ. చాలా కేమ్ అవుట్ రియల్లీ వెల్. నాకు కూతురు దగ్గర రాగానే తను హగ్ చేసేసుకొని, అవును. సో షీ ఎక్స్ప్లోర్ హర్ సెల్ఫ్ అనమాట ఆ సీన్లో పక్క. అండ్ ఈ సినిమాలో మీరు బాగా కష్టపడి చేసిన సీన్ లాంటిది ఏదైనా ఉందా? అంటే ఎక్కువ షార్ట్స్ తీసుకున్నది కష్టపడి. ఎక్కువ షార్ట్స్ వేరే, కష్టపడింది వేరే. ఎందుకంటే సమ్ టైమ్ షార్ట్స్ ఆర్ చాలా ఉంటాయి. బేసిక్ లైట్ ఉంటుంది, ఒకసారి క్యాన్ రన్ అవుట్ అవుతుంది, ఒకసారి లైట్ ఉండదు, ఒకసారి డైలాగ్ మర్చిపోతాం, ఏదో ఒకటి వేరే ఉంటుంది, లేకపోతే కోస్తా మర్చిపోతాడు. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ కదా. షార్ట్ నెంబర్ ఆఫ్ షార్ట్స్ అనేది డిఫరెంట్ ఐ థింక్. బట్ కష్టపడిన సీన్ చెప్పాను కదా, అసలు బేసిక్లీ వీరిని ఎక్కడ అంత కష్టం అనిపించలేదు. మేబీ ఇనిషియలీ ఫస్ట్ ఫ్యూ షార్ట్స్, ఎందుకంటే ఫస్ట్ టైం కెమెరా ముందు ఉండడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. లైట్స్ అవన్నీ చాలా ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ కదా, కొంచెం అలవాటు అవ్వాలి, టైం పట్టింది. అంటే ఫస్ట్ 2 weeks ఐ థింక్ వాజ్ వెరీ డిఫికల్ట్. అంటే ఏదో కొత్త లైఫ్లో కొత్త పని చేస్తున్నప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండడం కష్టం. సో కొంచెం టైం పట్టింది. దాని తర్వాత ఐ పిక్డ్ అప్. సో మీ టీం అందరికి కానివ్వండి, స్పెషల్గా మీకు కానివ్వండి, ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు యూ కెన్ డూ ఇట్ అన్నట్టుగా బాగా బూస్టప్ ఇచ్చింది ఎవరు, ఎక్సెప్ట్ శేఖర్ కమ్ల గారు? అందరూ అండి, అందరూ చాలా సపోర్టింగ్. సూరి అసిస్టెంట్ డైరెక్టర్, ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇస్ గ్రేట్. దేర్ లైక్ ఫ్రెండ్స్ అండి అంతా. అండ్ గణేష్ నిమజ్జనం సీన్లో అందరూ చెరువులో దూకేస్తారు డబ్బుల కోసం. డబ్బుల కోసం కాదు, సిల్వర్ గణేష్ ఒకటి దానికోసం. సో ఆ సీన్ అది పెయిన్ఫుల్ కాదండి, అది ఫన్ యాక్చువల్లీ. ఎందుకంటే మేము చేయాల్సింది ఏం లేదు, అక్కడ కూర్చొని చూడాల్సిందే, మిగతా వాళ్ళు దుక్కడం పని. అంటే పెయిన్ఫుల్ అని కాదు, బట్ దట్ సీన్ వాజ్ రియల్లీ ఎమోషనల్. అంటే కనెక్టెడ్ టు మిడిల్ క్లాస్ అన్నట్టుగా ఉంటుంది ఆ సీన్. కరెక్ట్, మ్యాక్సిమం డెఫినెట్గా. నేను చిన్న ఉన్నప్పుడే పక్కవాడు పెద్ద గణేష్ పెడతాడా, మనం పెద్ద గణేష్ పెడతామా, ఇలాంటివే ఉండేవి చిన్నప్పుడు. మనం ఎన్ని డబ్బులు కలెక్ట్ చేసాము, చందా ఎంతవరకు వచ్చింది, ఏంటి అది, ఇలాంటివి బాగా చిన్న కాంపిటీషన్ ఇలాంటి వాటిల్లో. సో దట్ చాలా క్లోజ్గా కనెక్టర్. దట్ వాజ్ వెరీ గుడ్ ఫన్. అండ్ ఒక సీన్ ఆడి కార్ అద్దం పగలు పడతారు, ఎవరు కౌశిక్ అనుకుంటా. అవును, ఆడెళ్ళి బురదేసిపోతున్నాడు రా అని చెప్పేసి అని, కానీ మీ అందరు అక్కడ నిలబడి ఉంటారు పాపం, బస్ స్టాప్లో కాలేజ్కి వెళ్తాను. నేను నిజంగానే ఏదో వాడు ఎలా ఏంటి సిగ్గు లేకుండా ఎలా హౌ డేర్ హీ అని చెప్పేసి రాయి తీసుకొని టాక్ మనీ అయిపోతే అది మిస్ అవుతుంది. వీడు క్యాల్కులేట్గా వచ్చి అలా కాదు బ్రదర్, ఇలా వేస్తే బాగుంటుంది అని నిజంగానే వేసి నిజంగానే పలగొట్టేస్తాడు అద్దం. ఓకే, సో అది. సో మొత్తానికి క్యాల్కులేషన్స్ అన్ని నేర్చుకున్నారా మీరు కూడా, అద్దం ఏమైనా పగలు కొట్టాలనేది? లేదండి. అయ్యో, మిస్ అయ్యారా మళ్ళీ? ఏది క్యాల్కులేషన్స్ అంటే అద్దం పగలు కొట్టాలంటే ఎన్ని అడుగులు దూరం ఉండాలి, ఎలా వేయాలి అని. బట్ దట్ వాజ్ అ ఫనీ సీన్. రాగానే అరే వాడు మామ నా కార్ అద్దం పగలు కొట్టాడరా అని చెప్పేసి మొత్తం అందరిని పిలిచేస్తారు కదా, బైక్లు వేసుకొని కార్లు వేసుకొని వచ్చేస్తారు అలా, దొరకబట్టి మళ్ళీ కొడతారు. ఐ రిమెంబర్ మీ ఇద్దరిని కదా, సుధాకర్ని మిమ్మల్ని లేదంటే కౌశిక్ని మిమ్మల్ని ఆ రూమ్లో వేసి లాక్ వేస్తారు. ఆ సీన్ నెక్స్ట్ సీన్ అది. మీరు తప్పకుండా సినిమా ఇంకోసారి చూడాల్సిందేనండి. కౌశిక్ చూడాలేమో మళ్ళీ. కౌశిక్నే ఇద్దరిని వేస్తారు రూమ్లో, ఇద్దరిని వేసేసి లాక్ చేయగానే మళ్ళీ ఆవిడెవరో నాకు గుర్తులేదు, బట్ డైలాగ్ మాత్రం గుర్తుంది. అరే చిన్నపిల్లల్ని చూసి రూమ్లో వేసి లాక్ వేస్తారా మీరు, అసలు ఏమనుకుంటున్నారంట? మీ సిస్టర్ అనుకుంటా. లేదు, సిస్టర్ ఒకడిని చేసి కొడతారా అని అడుగుతుంది. అంటే ఏదో అంతా అయిపోతుంది, గొడవ సెటిల్ అయిపోయాక వెళ్ళిపోతున్నప్పుడు ఏదో దెబ్బ చూస్తుంది, ఇలా కొంచెం రక్తం వస్తుంటే కొంచెం హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి మళ్ళీకి వెళ్తుంది. సో అది పాపం అండి, ఆవిడని బాగా హెట్ చేసి ఉంటారు మీ సిస్టర్ని. మీరు బాగా హెట్ చేయలేదా? అంటే అర్థం కావలేదు. మీ సిస్టర్ని బాగా హర్ట్ చేసి ఉంటారు ఆ బ్లడ్ చూసేసి, తర్వాత కొన్ని సీన్స్ కదా. అండ్ తర్వాత ఆ సీన్ ఏమైనా మీకు కనెక్ట్ అయిందా? ఏ సీన్ అంటే లైక్ మీ సిస్టర్ ఫాల్ ఇన్ లవ్ విత్ సమ్వన్ అండ్ అది అట్రాక్షన్ అనుకోవడం, మిడ్ నైట్ ఫోన్లు మాట్లాడడం, ఎక్కడైనా కనెక్ట్ అయిందా? కనెక్ట్ అంటే నాకు రియల్ లైఫ్లోనా? ఎందుకంటే ఈ జనరేషన్ అంతా అలాగే ఉంది కదా.
నాకు లేదండి, నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ ఐ ఫెల్ట్ మేబీ చెల్లి లేదు కాబట్టి, ఒక సిస్టర్ రియల్ లైఫ్లో లేదు. సో ఐ కనెక్ట్ అవుతామండి, ఒక లెవెల్కి అవుతాం, కానీ డస్ ఇట్ కనెక్ట్ టు యూ పర్సనలీ అనేది లేదు. నో. ఓకే, సో నో సిస్టర్. ఏ సీన్ అయినా కనెక్ట్ అవుతాను నేను, కానీ డస్ ఇట్ కనెక్ట్ టు యూ, డస్ ఇట్ హ్యావ్ ఎనీ రిజెంబ్లెన్స్ టు యువర్ రియల్ లైఫ్ అంటే లేదు. అంతే అంటారు పక్క. సో ఇప్పుడు ఒక పని చేస్తాను నేను, ఇంకో సాంగ్ ఇందాం మనం, అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్. పక్క ఏ సాంగ్ ఇందాం? నీ ఇష్టం అండి, ఎనీథింగ్ ఎనీథింగ్. ఐ లైక్ ఆల్ మై మ్యూజిక్ సాంగ్స్. యా, అండ్ వెల్ నాకు తెలిసి అమ్మ సాంగ్ చేస్తారనుకుంటా మా మూర్తి గారు. వాట్ ఇస్ గోయింగ్ టు సే? అమ్మ సాంగ్ పాడతారా మీరు సాంగ్? అది ఇప్పుడు వద్దండి, ఏ చాలా అంటే ఇట్స్ వెరీ నైస్ సాంగ్. ఐ డోంట్ వాంట్ టు సింగ్ ఇట్ అట్ టైమ్. అట్లీస్ట్ ఎనీ సాంగ్, నాట్ అమ్మ సాంగ్ పాడతాను, ఎవ్రీథింగ్ ఆల్సో. పక్క నెక్స్ట్ లింక్లో పాడతారు. ఓకే పక్క బీ ప్రిపేర్. ఓకే. లిరిక్స్ అన్ని గుర్తున్నాయా? నాలా గజని కాదుగా మీరైతే? నేనా? నేనైతే గజని, నేను కన్ఫర్మ్గా ఒప్పుకుంటా. లేదండి, నాకు ఐ నో ఆల్ మై లిరిక్స్ వెరీ వెల్. అయితే పర్లేదు, నేనైతే కన్ఫర్మ్గా మర్చిపోతాను, అందుకే నా డౌట్ అది. వాళ్ళ లిస్టర్స్ మీరు కనుక ఈలోపు కాల్ చేసేయాలి. మళ్ళీ సీనుతో మాట్లాడుకున్నట్టయితే 7038796611 అండ్ యూకే నెంబర్స్ అయితే 441223770661. ఇండియా కాలర్స్ అయితే 0406662453 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. వింటూ ఉండండి టాలీవుడ్ టాకీస్ విత్ అవేన్ అండ్ సీను. పాపం నన్నే తిరిగి చూస్తున్నాడు. వెల్ స్టే ట్యూన్డ్. సూపర్ సాంగ్ అగైన్, అమ్మ సాంగ్. అండ్ చాలా మందికి చాలా ఇష్టమైనటువంటి సాంగ్. అండ్ ఇందాక అభిజిత్ అన్నట్టుగా తనకు కూడా చాలా ఇష్టమైనటువంటి సాంగ్ అది కదా. అండ్ వీ హ్యావ్ ఎ కాల్ అంట. హలో, కాల్ కట్ అయిపోయిందంట, పర్లేదు. వెల్ అభిజిత్, మీరు చెప్పండి, ఈ సినిమా తర్వాత మీరు ఎంచుకునే స్టోరీస్ అంటే ద సెకండ్ ప్రాజెక్ట్, థర్డ్ ప్రాజెక్ట్ ఎలా ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఎనీ మీకు ఎందుకంటే శేఖర్ గమ్లా గారి సినిమా అనగానే ఒక కైండ్ ఆఫ్ పిక్చర్ వచ్చేస్తుంది. ఆయన ద్వారా లాంచ్ అయిన హీరోస్ అంటే ఇంకొక ఇమేజ్ పడిపోద్ది మనకి. సూపర్ స్టార్స్, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టార్స్ అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీ నెక్స్ట్ స్టెప్ అనేది ఎలా ఉండబోతుంది? అంటే నాకేం సెట్ నోషన్స్ ఏం లేవండి. అంటే ఎలా ఉండబోతుంది అంటే అది నా చేతుల్లో లేదు బేసిక్గా. అంటే నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. అవి కొన్ని మనకు బాగా నచ్చుతాయి, కొన్ని మనకు కొంచెం తక్కువ నచ్చుతాయి. అంటే నాకు ఇలాంటిది చేస్తాను అనేది ఏం లేదు, డైరెక్టర్కి చేతిలో ఉంటుంది ఏదైనా కానీ. సో డైరెక్టర్కి ఏం కావాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు శేఖర్ గారి సినిమాలో నేను ఒక సన్నగా బక్కగా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఉన్నాను కాబట్టి నేను అలానే సినిమాలు చేస్తానని అయితే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ 6 ప్యాక్లు అంటున్నారు. సో దట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో ఐ కెన్ డూ ఎనీ రోల్ అనేది అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు డైరెక్టర్కి ఎలాంటి క్యారెక్టర్ ఉందో అలాంటి మోల్డ్ చేసుకోవాలండి, అంతే బేసిక్గా. స్టోరీ నచ్చాలి నాకు. స్క్రిప్ట్ స్ట్రాంగ్ ఉంటే అసలు ఎలాంటి క్యారెక్టర్ అనేది చేయాలి బేసిక్గా. యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఎనీ క్యారెక్టర్. అబ్సల్యూట్లీ. సో యు ఆర్ ఎ డైరెక్టర్ హీరో. డైరెక్టర్ ఇస్ ద హీరో. యు ఆర్ ఎ డైరెక్టర్ హీరో. Director is the hero for the film అనేది always, every time director is the hero. Beyond that it's always script always katha. In the next films నుంచి okay you got a good story బాగుంది. సో మీ దగ్గర నుంచి ఎలాంటి యాక్షన్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాకే తెలియదు ఎలాంటి యాక్షన్. అంటే ఇప్పుడు స్క్రిప్ట్స్ ఉన్నాయండి, దాని కామెడీ ఉంది, రొమాన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంది. కానీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు నాట్ ఈవెన్ ద బ్యానర్ ఇస్ ఆల్సో సమ్టైమ్స్ ప్లేస్ ఎ కీ రోల్. అంటే కీ రోల్ అని కాదు, ఈవెన్ ద బిగ్గెస్ట్ బ్యానర్స్ ఆర్ కమర్షియలీ ఇట్ మేక్స్ సెన్స్ టు డూ అ బిగ్ బ్యానర్. దే ఆర్ ఏబుల్ టు ప్రమోట్ యూ వెల్, యూ స్టాండ్ అ బెటర్ ఛాన్స్ దట్ వే. But these days there's no guarantee that even a big banner will fetch you a hit. Yes. So at the end of the day చూడాల్సింది ఏంటంటే స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్. Yes. So for now I'm going on that. Too good. Director is most important for me. Absolutely. And ఈ సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత మీ వరకు మీకు అంటే ఇప్పటివరకు నాకు తెలిసి అట్లీస్ట్ 20 to 30 అయినా వినుంటారు. క్లోజ్ 20. సో ఎలాంటి జానర్ని మీరు చూస్ చేసుకుందనే ఆలోచనలో ఉన్నారు? నేను పర్సనల్గా ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు క్లోజ్ టు ఇలాంటి క్యారెక్టర్ అంటే బాగుంటుంది.
I want to do a rom-com, a romantic comedy, because ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు నాకు చాలామంది ఆడియన్స్కి ఇప్పుడు నేను ఎంతమందికి అయితే నేను ఇప్పుడు ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు మళ్ళీ కొంచెం అలాంటి రోల్లోనే చూడాలని అనిపిస్తుంది వాళ్ళకి తప్పకుండా. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఒక సినిమా చూసినప్పుడు ఒక హీరోని ఒకలా చూశాక నాకు మళ్ళీ వేరే రోల్ చేస్తే నాకు అది కనెక్ట్ అవ్వదు ఒక్కొక్కసారి. ఓకే. సో అలాంటప్పుడు యూ షుడెంట్ బ్రేక్ దట్ ఇమేజ్ దట్స్ ఆల్రెడీ ఫార్మ్డ్ ఇన్ ది ఆడియన్స్. ఎందుకంటే ఇంతవరకు రావడానికి చాలా కష్టపడ్డాను నేను. సో మళ్ళీ ఒక వేరే టోటల్లీ డిఫరెంట్ క్యారెక్టర్ చేసేసి అది అందులో ఏం లాభం ఉండదు బేసిక్గా. అంటే అన్లెస్ ద స్క్రిప్ట్ ఇస్ గ్రేట్ అండ్ ద మూవీ ఇస్ ఫెనామినల్, లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంటే కానీ ఐఎమ్ లుకింగ్ టు డూ సంథింగ్ వెరీ సిమిలర్ టు సీను. లైక్ ఐ సెడ్ రొమాంటిక్ కామెడీ ఇస్ వాట్ ఐమ్ లుకింగ్ ఎట్. అదే ఇమేజ్ ఒకసారి ఫిక్స్ అయిందంటే మళ్ళీ మిమ్మల్ని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్లో చూడడానికి ఇష్టపడతారంటారా? ఇష్టపడతారండి తప్పకుండా. ఎందుకు ఇష్టపడరు? ఎందుకంటే యువర్ సెల్ఫ్ సెట్ కదా ఇప్పుడు. అంటే మనకేంటంటే ఒక హీరోని మనం ఇలా చూస్తాం. ఇప్పుడు అది ఫిల్మ్ మేకింగ్లో ఉంటుందండి. ఇప్పుడు అగైన్ యాక్షన్ మూవీ అంటే ఇప్పుడు దానికి స్టోరీ ఉండాలి, స్క్రిప్ట్ ఉండాలి, డైరెక్టర్ ఉండాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ కమ్స్ డౌన్ టు ద డైరెక్టర్ అంతే. డైరెక్టర్స్ కన్విక్షన్, ద బ్యాకింగ్ ద స్క్రిప్ట్ హ్యాస్ ఇస్ వాట్ మ్యాటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. బట్ వాట్ డూ ఐ పర్సనలీ వాంట్ టు డూ అంటే ఐ వుడ్ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్. నైస్ రొమాంటిక్ కామెడీ ఇస్ వాట్ ఐమ్ లుకింగ్ అట్. ఓకే. అండ్ యాక్షన్ ఫిల్మ్స్ అని అంటున్నారు బట్ దానికి టైం ఉందని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. బికాజ్ యాక్షన్ ఫిల్మ్స్ నాకు ఆనెస్ట్లీ నాకు కావాల్సింది యాక్షన్ ఫిల్మ్స్. యాక్షన్ ఇస్ నాకు ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్, సిల్వెస్టర్ స్టలోన్ ఇస్ వాట్ ఐ స్వేర్ బై. చిన్నప్పటి నుంచి సినిమాలు పిచ్చి అంటే ఇవే యాక్షన్ ఫిల్మ్స్ చాలా పిచ్చి. 90s యాక్షన్ మూవీస్ అంటాం కదా, ఎక్స్పెండబుల్స్ లాంటివి. స్టీవెన్ స్పీల్బర్గ్ అంటే మెంటల్ నాకు. ఐ లవ్ హిస్ మూవీస్. ఓకే. అండ్ కానీ ఆ స్టేజ్కి రావాలంటే ఐ నీడ్ టు గ్రో యాజ్ అన్ యాక్టర్. Yeah, absolutely. And I'd want to take up a serious film like that only a little later. As for now, I would want to do like a romantic comedy, like I said. We wish you all the best for that. Thanks. And we would love to see you in a romantic comedy. I would like to see myself in a romantic comedy as well. That's a good thing. And Shekhar Kamla గారితో వర్కింగ్, ఈ సినిమా త్రూ అవుట్ స్కెడ్యూల్ ఎంత ఉందో మొత్తం అసలు ఈ సినిమా అయిపోయిన తర్వాత అయిపోకముందు ఈ మొత్తం టైంలో, ఈ ట్రావెలింగ్ టైంలో వాట్ యూ హ్యావ్ లర్న్డ్ ఫ్రమ్ శేఖర్ కమ్ల గారు? Okay, lots. Be humble. Okay. Be grounded. 2. Work hard. 3. Be patient. 4. Stay passionate about what you do. Like what you do. Maintain a certain discipline. Be smart. How many things you said? 7. మీరు చెప్పిన 7 ఎన్ని చెప్పమన్నారు? ఎన్నైనా చెప్పొచ్చు. 7 ఎక్కువ చెప్పేసారండి. అడుగుతున్నాను నార్మల్గా. ఒక 3 చెప్పేసి 10 రౌండ్ ఆఫ్. యా, రౌండ్ ఆఫ్. Be caring. Okay. Show compassion for others around you and respect them when you're working. 10th నాకు చాలా మంచిది చెప్తానండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. నాట్ ద లీస్ట్ కదా. శేఖర్ గారి దగ్గర మోస్ట్ వాట్ ఐ వుడ్ వాంట్ టు లర్న్ ఇస్ స్మైల్. ఐ థింక్ హీ స్మైల్స్ త్రూ ఎవ్రీథింగ్. ఒక్కసారి స్మైల్ చేస్తే అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్మైల్ చేస్తారు. అండ్ ఈజ్ గాట్ అన్ ఇన్ఫెక్షస్ స్మైల్. నేను చెప్తున్నాను కదండి, ఐ కాంట్ స్మైల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. కానీ నాకు సగం నేర్పించింది స్మైల్ అంటే శేఖర్ గారు. నవ్వుతూ ఉంటారు బేసిక్గా. అవును, దట్స్ రియలీ నైస్. లైక్ దట్. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ నవ్వుతూనే ఉంటారు మాక్సిమం ఆయన. ఈ స్మైలింగ్, దట్స్ వాట్ ఐ వాంట్ టు లెర్న్ మోస్ట్. సో మీకు మీరుగా అంటే మిమ్మల్ని మీరు ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు? లైక్ గోయింగ్ ఫర్దర్ అభిజిత్ అంటే ఇలాంటిది ఉండాలి అని చెప్పేసి. ఎలాంటి చేంజ్ అంటే ఇప్పుడు ఐమ్ హ్యాపీ ద వే ఐ యామ్ రైట్ నౌ. యాక్టర్ పరంగా ఆలోచిస్తే చాలా స్కోప్ ఉంది డెవలప్మెంట్కి. అంటే యూ కెన్ నెవర్ స్టాప్ గ్రోయింగ్. కాబట్టి నేర్చుకునేటివి చాలా ఉన్నాయి, రోల్స్ ఇంకా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి చేసేటివి. చాలా దిస్ లాంగ్ వే టు గో అండి ఇంకా. సో ప్లెంటీ ఆఫ్ గ్రోత్ టు కమ్, లాట్స్ టు సీ.
లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. హ్యాపీ ఫర్ దట్. అండ్ మీలాగే మీరు ఒక సినిమాతో ఆల్రెడీ ఉన్నారు అండ్ యూ నో వాట్ ఈస్ యూనో సినిమా కష్టాలంటే ఏంటో కూడా చూసి వచ్చారు మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే. సో దీని ద్వారా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? అప్కమింగ్ అంటే ఇప్పుడు మేబీ ఐఎమ్ నాట్ ది బెస్ట్ పర్సన్ టు టెల్ దెమ్ అండి. ఎందుకంటే నేను చెప్పాల్సుకుంది ఏంటంటే బేసిక్లీ వర్క్ హార్డ్ అండి. అప్పుడప్పుడు లైఫ్ విల్ గివ్ యూ పుష్. ఓకే. అది మీకు ఫుల్లీ యూ వాంట్ అండర్స్టాండ్ వై ఇట్స్ హ్యాపెనింగ్, ఎందుకు అవుతుంది అనేది మీకు అర్థం చేసుకోరు. కానీ లైఫ్ ఒక పుష్ చేస్తుంది. ఆ పుష్ చేసినప్పుడు మాత్రం దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుని గ్రౌండెడ్గా బాగా ఆలోచించి డిలిజెంట్గా హోంవర్క్ చేసుకుని బాగా కష్టపడి సక్సెస్ఫుల్ అవ్వండి. టూ గుడ్ అభిజిత్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ నాట్ గుడ్ నాట్ బ్యాడ్ బట్ బ్యాలెన్సింగ్ థింగ్ టుడే వాట్ వీ హ్యాడ్. It was great. What are you talking about? Oh no, whatever. But I wish you all the best. Thank you. We wish to see you, ఇందాక అందరూ అన్నట్టు కాదు, బట్ we wish to see you in good movies. గుడ్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి సినిమాల్లో. గుడ్ మూవీస్ అంటే బ్లాక్ బస్టర్ అది ఇది కాకుండా గుడ్ మూవీస్, గుడ్ ఫిల్మ్స్. ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఇంట్లో పెట్టుకునే DVD, ఎప్పుడు చూడదగ్గ DVD అన్నట్టుగా. సో అలాంటి మంచి సినిమాల్లో మంచి పర్ఫార్మెన్స్తో తప్పకుండా నిన్ను మేము చూడాలని చెప్పేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. యూ ప్రామిసెస్ వి లవ్ టు విష్ యూ బ్లెస్. డెఫినెట్లీ కావాల్సుకుంది అదే కదా బేసిక్లీ. ది ఎండ్ ఆఫ్ ది డే వాంట్ టు మేక్ అ గుడ్ ఫిల్మ్. Definitely. So we wish you all the best once again and thank you so much for coming to my show. Thank you very much for calling. నేను కదా మా శ్రీనివాస్ గారికి చెప్పాలి అసలు యాక్చువల్గా. ఓకే, ఈజ్ ఆల్సో శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు కాలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అభి అండ్ రియలీ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ చాలా చాలా మంచి సినిమాలు, ఎందుకంటే యూ గాట్ అప్ ద బెస్ట్ లాంచ్ ఫర్ యువర్ కెరియర్ ఐ వుడ్ సే. ఎందుకంటే సచ్ అన్ ఆసమ్ డైరెక్టర్ ఇన్ ఇండియన్ ఫిల్మ్. సో ఆయన ద్వారా లాంచ్ అయ్యారు కాబట్టి వీ విష్ టు సీ యూ ఇన్ అ వెరీ వెరీ బిగ్ రోల్స్, వెరీ బిగ్ బ్రైట్ కెరియర్. థ్యాంక్ యూ. సో వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ద లక్ టు యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే గైస్. నేను మళ్ళీ మండే కలుస్తాను. మండే దాకా నో డిస్టర్బెన్స్, ఓన్లీ రెస్ట్ టేకింగ్స్. సో మండే కలుస్తాను అండ్ ఐ విష్ ఆల్ ఎవ్రీబడి వెరీ హ్యాపీ వీకెండ్. టిల్ దెన్ లిసన్ టు టాలీవుడ్ టాకీస్. అయిపోయింది కాబట్టి చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి. సో ఆ ప్రోగ్రామ్స్ అన్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అవిన్ గడ్ సేయింగ్ సైన్ ఆఫ్, బాయ్.